దశావతారం చూసాక నాకొచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే ఏ అవతారం ఎవరు? ఫస్ట్ ఎవరు? రంగనాథ నంబి. రంగనాథ నంబి ఎవరు? మత్స్య అవతారం. మత్స్య అవతారం ఎందుకు? మనకి తెలిసిన కథ ప్రకారం విష్ణు అవతారంలో మొదటి అవతారం మత్స్య అవతారం. మత్స్య అవతారం కథ ఏంటి సింపుల్గా చెప్పాలంటే, యుగంతో అవుతుంది. సో నెక్స్ట్ దానికి వెళ్ళడానికి మనకి జీవకోటి కావాలి కాబట్టి విష్ణువు మత్స్య అవతారంలో వచ్చి సత్యవ్రతంతో చెప్పి జీవకోటి అందరినీ తీసుకెళ్ళి మొదలు పెడతాడు. అది మత్స్య అవతారం. కమల్ హాసన్ ఏం చేశాడంటే లిటరల్ మీనింగ్ తీసుకోకుండా ఒక సింబాలిక్ మీనింగ్ తీసుకున్నాడు అంతే. సో ఆ కథ ఈ కథని ప్యారల్గా చెప్పేద్దాం కాకుండా ఒక సింబాలిక్ మీనింగ్ తీసుకున్నాడు. సో మత్స్యావతారంకి ఏం చేశాడు? సో 800 years బ్యాక్ 12th centuryలో రంగనాథ నమ్మి అనేవాడు ఒక గోవిందరాజుల స్వామి ఐడల్కి కట్టేసి కులతొంగ చోళ అనే కింగ్ నీటిలో పడేస్తాడు. సో ఇది థియరిటికల్ అంటే రియల్గా ఇలా జరుగుతుందో తెలియదు, కానీ సినిమా ప్రకారం ఏంటి, 800 years బ్యాక్ ఒక ఐడల్ అనేది సముద్రంలో పడిపోవడం వల్ల ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యి 800 years తర్వాత 2004లో సునామీ రావడానికి కారణం అవుతుంది. యాక్చువల్గా నాకు అన్ని క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యారెక్టర్ ఏంటంటే వరాహ అవతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉంటాడు. తను భూమిని తీసుకెళ్లి సముద్రంలో ఎక్కడో దాచేశాడు. అప్పుడు విష్ణువు వరాహ అవతారంలో వచ్చి భూమిని తీసుకొచ్చాడు పైకి. అది కథ. సో ఈ సినిమాలో కమల్ హాసన్ దీన్ని కొంచెం రివర్స్ చేశాడు. ఏంటి, ఈ సినిమాలో ఆ వైల్ ఉంటుంది, ఆ వైరస్ ఉంటుంది కదా, ఈ వరాహ అవతారం అనుకునే బాంబు ఏం చేస్తుంది, ఆ వైల్ని లోపల దాచేస్తుంది. సో అంటే రివర్స్ చేశాడు. అప్పుడేంటి, అవతారం కథ ప్రకారం భూమి మొత్తాన్ని సముద్రంలో దాచేస్తాడు. సో ఈ బాంబు ఏం చేస్తుంది, ఆ వైరస్ని ఆ ఐడల్లో దాచేస్తుంది. సో అలా లింక్ చేశారు. సో వరాహ అవతారం ఎవరు, బామ్మ. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వరాహ అవతారానికి మనం ఇంకో క్యారెక్టర్ కూడా లింక్ చేసుకోవచ్చు. అది పుణ్యకోటి క్యారెక్టర్. అది నేను చెప్తాను, కాకపోతే దానికన్నా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే పుణ్యకోటి క్యారెక్టర్ కృష్ణుడు ఎందుకు అని చెప్పు నువ్వు. నేను పుణ్యకోటి క్యారెక్టర్ వరాహ అవతారం ఎందుకు నేను చెప్పు. నీకు పుణ్యకోటి క్యారెక్టర్ నాకు బెస్ట్ క్యారెక్టర్ అంటే యాస్టీస్ దింపిన క్యారెక్టర్ అని ఉన్నారంటే పుణ్యకోటి. నీకంటే సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే నేను ఆబ్వియస్లీ చైల్డ్ కాబట్టి మనం లెక్క పెట్టుకుంటుంటాం. నెంబర్ 1 క్యారెక్టర్ ఎవరు, నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు, ఎన్ని కమల్ హాసన్ ఉన్నారని చెప్పి ఆ ఒక్క క్యారెక్టర్కి ఆడు హైప్ ఇచ్చి 10th ప్లేస్లో వస్తారు అట్లా ఆ క్యారెక్టర్. పుణ్యకోటి క్యారెక్టర్ ఎలా రాస్తాడు, వాట్ ఇఫ్ కృష్ణ ఈజ్ బార్న్ ఇన్ దిస్ కలియుగం, మతం మారిపోయింది, కులం మారిపోయింది, ఏ చదువు రాదు, అలా పుట్టిన అతను ఇప్పుడు తోటి బ్రదర్స్ అందరికీ చదవచ్చు, వాళ్ళందరి మధ్యలో కూర్చొని వాళ్ళ కోసం ఫైట్ చేసినోడు అయితే ఎలా అవుద్ది, వచ్చి క్వశ్చన్ చేస్తే ఎలా అవుద్ది. ఇప్పుడు నీకు చూడడానికి ఏంటి లుక్ వైజ్ నల్లగున్నాడు కాబట్టి నల్లని వాడు కృష్ణుడు అని అనాల్సిన అవసరం లే. దట్ ఇస్ ద డైరెక్ట్ ప్యారలల్. కమల్ హాసన్ ఓన్ గో ఫర్ సంథింగ్ ఈజీ. కమల్ హాసన్ అనేటోడు ఏం చేశాడంటే అక్కడ ఎగ్జాక్ట్ కృష్ణుడి స్టోరీలో ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకొని స్టోరీలో కోర్ ఎలిమెంట్స్కి లింక్ చేశాడు. అంటే ఇప్పుడు నీకు కృష్ణుడి స్టోరీ నువ్వు బ్యాక్ ట్రాక్ చేసుకుంటే వస్తే ఏమవుద్ది, సునామీ వచ్చి అంటే ద్వారకా నగరం అనేది మనుషులు అక్కడ ద్వారకాలో వాళ్ళ అకృత్యాలు ఎక్కువైపోయినప్పుడు ఆ సునామీ వచ్చి ద్వారకా నగరాన్ని ముంచేసి వెళ్ళిపోద్ది. ద్వారకా నాశనం అయిపోక ముందు పాదం బటన్ వేలికి బాణం తగులుద్ది. అదేంటి అచ్చం మనకి ఇది కార్తికేయ సినిమాలో చూపిస్తారు. ఫస్ట్ సీన్లో చూపిస్తారు కార్తికేయ 2లో. ఆయన బటన్ వేలు తగలగానే ఆయన చనిపోతారు. ఆయన ప్రాణం అందులో ఉంటుంది. ఎక్కడ తగిలినా ఆయన చావరు. ఇంటర్వెల్ సీన్ తీసుకోలేదు. ఇంట్రడక్షన్ సీనే నన్ను కాపాడడానికి మా దేవుడు వస్తాడు అని చెప్పి లక్ష్మి అంటుంటది. అప్పటికి ఆబ్వియస్లీ లక్ష్మీపతి ఎవరు, ఇక్కడ నువ్వేం చేసేది అని అంటే ఇక్కడ జరుగుతుంది ఇదేంట్రా అందరూ చూస్తున్నారు అన్నది, కాపాడడానికి కృష్ణుడు వస్తాడు అనగానే లైట్ వేసుకొని నేను కాపాడడానికి వచ్చాను, నిన్ను కాదమ్మా భూమిని అని అంటాడు. నిన్ను కాదమ్మా భూమిని, నిన్ను కూడానా అని చెప్పి కాపాడుతున్నాడు చూడండి అని చెప్పి. అంటే ఒకప్పుడు చీర ఇలా లాగితే ఎంత చీర అయినా వచ్చేదాన్ని కాస్త అందరు చూస్తున్నారు, పట్టుబడ్డారు, కెమెరాలో పట్టుకున్నాం ఇండి అని చెప్పి ఆపేస్తాడు ఆ జరిగే ఈవెంట్ని. దానివల్ల కృష్ణుడిలో వచ్చి కాపాడుతాడు. నీకు కృష్ణుడి మెటఫర్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇంకా సినిమా మొత్తం కంటిన్యూ అవుతుంటుంది. టువర్డ్స్ ఎండ్ ఆయన మళ్ళీ హీజ్ ఎ క్రిస్టియన్. ఆయన నమ్మే బిలీఫ్ని ఒక చిన్నపిల్లాడు అంటే ఎదుటి కూడా క్షమించి వాళ్ళ మెడలో వాళ్ళ కొడుకు మెడలో చైన్ వేస్తాడు. అందుకే నీకు ఫస్ట్ ట్రాన్సిషన్లో అది వాడతాడు ఆ చైన్ని. ఇట్స్ వన్ ఆఫ్ ద కోర్ ఎలిమెంట్. ఆ ట్రాన్సిషన్లో అది పెడతాడు కమల్ హాసన్. ఆయన అక్కడ కాలు గుచ్చుకున్నప్పుడు ఆయన చనిపోవడానికి ఏంటి, మళ్ళీ ఇట్స్ అ హీరోయిక్ డెత్. ఇంకోళ్ళు కాపాడడానికి అదే తను నమ్మలేని వాళ్ళు, తనకే అన్యాయం చేసిన వాళ్ళు, అది కూడా భూమిని అంతం చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక కొడుకుని నెక్స్ట్ జనరేషన్ కాపాడుదని, అది కూడా రథసారథి ఆయన. అదే పని చేస్తూ ఆయన కాళ్ళకి దిగిపోయి చనిపోతారు ఇరుక్కుపోయి. అందుకే సునామీ వస్తుంది. సునామీ ఇది మామూలుగా ఆయన చనిపోయి సునామీ వస్తుంది. సునామీ రావడం వల్ల డెబ్రికి గుచ్చుకొని ఈయన చనిపోతారు. అంటే అందులో ఉన్న ముక్కు గుచ్చుకొని చనిపోతారు. బుడగలు కూడా ఆయన చనిపోయినవాడు ఇలా వచ్చి ఒక సాడ్ మ్యూజిక్ వేస్తారు. నాకు సినిమాలో బెస్ట్ మ్యూజిక్ సీన్ అంటే అదే. అంటే ఏదైనా డెత్ నీకు గుచ్చుకుంది అంటే మోస్ట్లీ ఏ క్యారెక్టర్స్ చావరు. మిగతా
10 క్యారెక్టర్స్‌లో మిగతా ఎవరు చావరు నాకు తెలిసి. ఫ్లెచర్ ఫ్లెచర్ చచ్చిపోయినా మనకంత చచ్చిపోయినా ఇదే ఉండదు. బికాజ్ ఈస్ విలన్, ఆడు విలన్ చచ్చిపోవాలని నువ్వు అనుకుంటావు. బట్ ఈ క్యారెక్టర్ హీరో. యాక్చువల్లీ నాకు సినిమాలో అందుకైతే నువ్వు సినిమా మొత్తంలోని ఒకే క్యారెక్టర్ సినిమా టైటిల్‌ని అక్నాలెడ్జ్ చేస్తావు. ఒక క్యారెక్టరే. పుణ్యకోటి అంటే నేను అవునురా నేను అవతార్ పురుషుడినేరా అని అంటాడు. అవును. సో ఆయనే అందరికన్నా అదే హీరోయిక్ పవర్ఫుల్ అని డైలాగ్. అది హీరోయిక్ డైలాగ్. అంటే ఎక్కడ ఫైట్ చేయడు, ఎక్కడ ఒకరిని కొట్టు, ఎడ్యుకేషన్ లేకపోయినా నువ్వే తెలివైనడు అని అంటాడు. హీ ఫైట్స్ ఫర్ రైట్స్. నాకు అది సినిమాలో బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఎలివేషన్ కానీ బెస్ట్ అవతారంని ట్రాన్స్లేట్ చేసింది ఆయన. ఇప్పుడు నువ్వు చెప్పు ఆయన ఎందుకు వరా అవతారం అనిపించారు. యాక్చువల్లీ నువ్వు చెప్పిన డైలాగ్స్ నుంచే తీసుకుంటా. నువ్వేం చెప్పావు, నేను నిన్ను కాపాడడం కోసం కాదమ్మా భూమిని కాపాడడం కోసం వచ్చాను చెప్తాను కదా. అదే డైలాగ్తో నేను చెప్తాను అసలు ఎందుకు వరాహ అవతారం కూడా అవ్వచ్చు అని చెప్పి. ఇప్పుడు వరాహ అవతారం ఏంటి, మన కిందకి చెప్పిన కథ ప్రకారం భూమిని కాపాడడం కోసం వచ్చింది. సో అదే ప్యారల్ తీసుకో. ఈ మూవీలో ఆ క్యారెక్టర్ చేసేది ఏంటి, ఆ భూమి అంటే శాండ్, బట్ స్టిల్ భూమిని కాపాడడానికి తను ఫైట్ చేస్తుంటాడు భూమి కోసమే. తన ఒక సోషల్ యాక్టివిస్ట్. సో భూమిని కాపాడడానికి ఫైట్ చేస్తాడు. సో ఆ రకంగా లింక్ చేసుకుంటే ఆయన వరాహ అవతారం అవ్వచ్చు. అండ్ మన తెలుగులో ఆయన పేరు పుణ్యకోటి అని పెట్టారు, కానీ నువ్వు తమిళ్లో చూసుకుంటే ఆయన పేరు విన్సెంట్ పూవర్గన్. పూ అంటే ఎర్త్ అని చెప్పి, వర్గన్ అంటే వరాహ అవతారం అని చెప్పి. సో ఆ రకంగా చూసుకుంటే ఆయన వరాహ అవతారం కూడా అవ్వచ్చు. అగైన్ అదే చెప్పాను నీకు, కమల్ హాసన్ అనేవాడు మొత్తం ఒక క్యారెక్టర్ ఒక్కొక్క ట్రైట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. సేమ్ లిటరల్ మీనింగ్ తీసుకున్నాడు కాదు, సింబాలిక్గా ప్రతిదాన్ని సినిమాలో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒక క్యారెక్టర్ కొన్ని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ మనం మత్స్యావతారం గురించి మాట్లాడడం, రంగరాజనమ్మి అని చెప్పి. రంగరాజనమ్మి ఫైట్ చేసినప్పుడు చూస్తావు నువ్వు ఇలా అంటాడు. సో నువ్వు చూస్తే నీకు నరసింహావతారం. సో ఒక ట్రైట్ ఒక క్యారెక్టర్ ఇచ్చాడని చెప్పలేం, కానీ ప్రతి క్యారెక్టర్ ఏదో ఒక దాంట్లో పెట్టాడు. సో ఆ రకంగా చూస్తే ఈ పుణ్యకోటి అనేవాడు కృష్ణావతారం, ఖచ్చితంగా కృష్ణావతారమే. బట్ ఆ ట్రైట్స్ పెట్టి చూసుకుంటే తన వరాహావతారం. కానీ కృష్ణావతారం అప్పుడు చూస్తే బామ్మ అవ్వచ్చు, కృష్ణవేణి. పేరు ప్రకారంగా చూసుకుంటే కృష్ణవేణి బామ్మ. ఎందుకంటే బామ్మ స్టోరీలో నాట్ మెయిన్ పార్ట్, బట్ షీ డ్రైవ్స్ ద ప్లాట్. షీఈ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ప్లాట్. కూర్చుంటది ఎక్కడో దగ్గర అన్ని. ఆమె రావడం వల్లే స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఆమె వైలేయడం వల్లే, ఆమె బలరాం నాడ కార్లో కూర్చోవడం వల్లే స్టోరీ చేంజ్ అవుద్ది. లాస్ట్ ఎండింగ్ వరకు ఆవిడ ఉంటుంది. మొత్తం యుగాంతం అయిపోయినా కూడా ఆవిడ ఉన్నట్టు. అది ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు, సింగన్ నరహసి. తన గురించి చెప్పు, తన ఏ అవతారం. యాక్చువల్ పేరు బట్టి చెప్పచ్చు, నువ్వు చెప్పు. నరసింహ అవతారం అది చాలా క్లియర్ గా తెలిసిందే కదా. అంటే మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ అదే. నీకు ఒక డైలాగ్ ఉండదు సినిమా మొత్తం, నీకు హీరోయిక్ ఫైట్స్ అంటే ఓన్లీ కమల్ హాసన్ ఫైట్స్ సినిమా మొత్తంలో. అంతే. సింజన్ ఫైట్ చేస్తుంటాడు. అండ్ యాక్చువల్లీ సింజన్ కన్నా సింజన్ చెల్లి స్టోరీ బాగుంటుంది. ఫస్ట్ నీకు సినిమా స్టోరీని ఇంట్రడ్యూస్ చేసి సింజన్ అయినా కూడా వాళ్ళ చెల్లి యూక విన్ అవ్వాలి. యూక వల్నరబుల్ ఉన్న వాళ్ళు ఓడిపోద్ది. ఇద్దరు స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఫైటర్స్. కొట్టేస్తుంది, ఓడించేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని తెలిసిందో అప్పుడే ఓడిపోతుంది. అది కూడా లాస్ట్ మినిట్ లో విన్ అయ్యేది. స్టిల్ అన్స్టాపుల్ ఫోర్స్ ఆమె కూడా. కమల్ హాసన్ రైట్స్ ఉమెన్ ప్రాపర్లీ అని ఎక్కడ అనిపించింది అంటే, ఆమె కూడా ఒక ప్రాపర్ క్యారెక్టరే. ఇసిరేది లేట్ అవుద్ది దానివల్ల. అంటే ఒక సెకండ్లో ఆడు చచ్చిపోవాల్సింది. డిఫరెన్స్ ఒక సెకండే. ఈడొచ్చాడు ఇప్పుడు సింజన్ వచ్చాడు. నీకు సింజన్ చూస్తే అందుకే కమల్ హాసన్ ఫస్ట్ టైం చూసినాడు ఇలా అంటాడు. నాకు ఆ సీన్ ఇద్దరు ఇంటరాక్షన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇలా ఫాలో అవుతూ వస్తాడు. బట్ సింజన్ ఈజ్ నాట్. అంటే మిగతా అందరూ సినిమాలో కమల్ హాసన్ అంటే ఎవరు గోవింద్ క్యారెక్టర్ని చూసి ఎవరైతే ఏమనుకుంటారో, గోవింద్ ఈజ్ బేసికల్లీ ట్రైటర్ చీటర్ అనుకుంటారు. గోవింద్ మంచోడు కాదు అనుకుంటారు. బట్ సింజన్ ఫాలో అవుతూ త్రూ ప్రాసెస్లో సింజన్కి అర్థమైతే ఏంటంటే యూ కిల్డ్ యూకా అని చెప్పి అంటాడు. అంటే ఎనిమి ఎవరో కూడా తెలిసే అంత స్మార్ట్. సింజన్ ఈజ్ ఆల్సో స్మార్ట్. చంపడం కూడా అలానే చంపుతాడు ఫ్లెచర్ని. యాక్చువల్ అదే అంటే మనకు తెలిసిందేంటి, నరసింహ అవతారానికి ఆయుధం ఉండదు. సో జస్ట్ చేతులతోటే చంపుతాడు. నువ్వు అదే ట్రైట్ నువ్వు ఈ సింజన్ తీసుకున్నాడు. సింజన్ చేతిలో అప్పుడు ఫ్లెచర్ గన్ పట్టుకుంటాడు, గన్తో కలిసి అన్నీ చేస్తాడు. కానీ సింజన్ చేసేది ఒకటి, జస్ట్ చేతితో మార్షల్ ఆర్ట్స్ తోటే తను చంపుతూ ఉంటాడు. ఫేస్ కూడా అలానే ఉంటుంది. ఫేస్ అలానే ఉంటుంది, నేమ్ అదే. అండ్ ఎస్ ఆయుధం ఉండదు, చేతితోటే చంపుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు యోకాని ఫ్లెచర్ అనేవాడు చంపకుండా ఉండుంటే ఏం జరిగేది, నీట్గా సింజన్ అనేవాడు అక్కడ జపాన్లో ఉండేవాడు అయిపోయేది. అండ్ ఫ్లెచర్ని ఒక్క సింజన్ తప్ప ఎవరు ఓడించలేరు. ఆల్రెడీ గోవింద్తో ఫైట్ అవుతుంది, గోవింద్ కొట్టేస్తాడు. లాస్ట్ ఆల్మోస్ట్ ఆ వైల్ని తీసుకెళ్ళిపోయే లాస్ట్ మీట్లో మన సింజన్ వచ్చి ఓడిస్తాడు. సో జస్ట్ ఇన్ కేస్ యూకా చనిపోలేదు, యూకాని వదిలేస్తాడు ఫ్లెచర్, చంపలేకపోతే నీట్గా ఫ్లెచర్ విన్ అయిపోయాడు. నీట్గా ఆ వైరస్ ఆ వైల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆ యోకని చంపడం వల్ల ఆ షింజన్ రివెంజ్ కోసం వచ్చి ఈయన చంపాడు. అంటే ఒక రకంగా వాడి గోయిని వాడే తోకున్నాడు. అది నాకు ఆ సీన్ చాలా ఇష్టం. ఆడు ఫస్ట్ కాల్సినాడు వాళ్ళన్నీ వాళ్ళ చెల్లికి ప్రేమ తెచ్చింది అనుకుంటారు. నాకు తెలుసు బ్యాక్ స్టోరీ అదే. నీకు యమదంగాలు ఉంటుంది అదే, ఆ బుల్లెట్ తగలగానే నువ్వు ఊపిన అవుద్ది. అదే నరసింహస్వామి సినిమా క్యారెక్టర్ ట్రేట్లో అదే ఉంటుంది. అందులో నరసింహస్వామి అదే ఉంటుంది. బుల్లెట్ ఫస్ట్ టైం కాల్సినాడు, వాటర్ వల్ల స్లో అయ్యి సౌండ్ ఎఫెక్ట్ వచ్చి తగిలి కాపాడేస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి ఎండ్ ఫస్ట్ షాట్ సినిమాలో అదే వచ్చి వాటర్లో అది కలుపుతుంటాడు అది చెల్లి గుర్తు కింద. అది అది కదిపినప్పుడు నాకు సింజన్ క్యారెక్టర్ నాకు చిన్నప్పుడు చూసినప్పుడు మోస్ట్ హీరో క్యారెక్టర్
ఫేవరెట్ క్యారెక్టర్ అనిపించింది జపాన్ అంటారు, ఇప్పుడు షింజన్ అని తెలుసు. నెక్స్ట్ అదే ఎంతసేపు మాట్లాడుతున్నాం మనం ఫ్లెచర్ క్యారెక్టర్. ఫ్లెచర్ పరశురామ్ అవుతారు. యాక్చువల్గా నేను ఇప్పుడు ఫ్లెచర్ని పరశురామ్ అవుతారంటే ఆ రోజులో పట్టించుకున్నదేమో కానీ ఈ టైంలో ఇప్పుడు సినిమా వచ్చి ఇప్పుడు ఫ్లెచర్ అనేవాడు పరశురామ్ అవుతారంటే మాత్రం చాలా మంది ఒప్పుకోరు అసలు. అంటే ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చేసి ఇందుకు చేసిన యాక్చువల్గా నార్మల్ చెప్పాలంటే ఫ్లెచర్ ఎందుకు ఫ్లెచర్ ఎందుకు పరశురామ్ అవుతారు అంటే అందరినీ చంపేస్తూ ఉంటాడు. సో ఓన్లీ ట్రైట్ అదే. బట్ ఈ రోజు తీసి ఇప్పుడున్న జనాలు చూస్తే మాత్రం వాళ్ళందరికీ ఏంటి పరశురాముని ఇలా చూపించారని చెప్పి మేబీ బ్రింగ్ సమ్ అదర్ విలన్ క్యారెక్టర్ అని అంటారు తప్పితే 10 మందిని హీరోలే కావాలని అనుకుంటారు. ఆల్మోస్ట్ అందరూ ఒక హీరో అంటే గ్రే సైడ్ ఉండే వాళ్ళు చాలా తక్కువ మూవీలో. ఎవరుంటారు? వీడే ఫ్లెచర్ కొంచెం అటు సైడ్ ఉంటాడు, కొంచెం అంటే ఇంకో క్యారెక్టర్ ఉంది మళ్ళీ పేరు చెప్పడం ఎందుకు, అది ఒక్క క్యారెక్టర్ కొంచెం అటు ఉంటుంది, అటు సైడ్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ మోస్ట్ ఇటు సైడ్ ఉంటారు. సో ఇంతకీ స్టోరీలో ఈస్ట్ అమౌంట్ ఆఫ్ టైం ఉండేది బుష్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? బుష్ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ బుష్ క్యారెక్టర్ అనేది కూర్మావతారం. కూర్మావతారం కథ మనకి ఏం తెలుసు, ఇలా క్షీరసాగర మదం జరుగుతున్నప్పుడు కూర్మావతారం అవతరించి ఆ అమృతం విషయం రావడానికి హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనం అమృతం తీసుకోలేదు, విషయం తీసుకోవచ్చు. అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేదే బుష్ వల్ల. ఎందుకు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా వార్స్ రావచ్చు, సో దానికి మనం సిద్ధంగా ఉండాలి, బయో వార్ అయినా రావచ్చు, దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఈ కమల్ హాసన్ వర్క్ చేసే దానికి ఫండ్ చేస్తా అని చెప్పి చెప్తాడు. సో రకంగా కూర్మావతారం ఎందుకంటే వైరస్ ఏదైతే ఉందో అది బయటికి రావడానికి హెల్ప్ చేసింది బుష్, కాబట్టి బుష్ మనం కూర్మావతారం కింద తీసుకుంటాం. అండ్ ఎస్, అంతకుమించి బుష్ పెద్ద రోల్ ఇచ్చేలేదు, అంతకుమించి ఏం చేయడు. అది కూర్మావతారం. ఫ్లెచర్ అయిపోయారు. ఇంకెవరున్నారు? గోవింద్ అది గోవింద్ కల్కి అవుతారు, కలియుగంలో వస్తాడు కాబట్టి. సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్లీ 3 క్యారెక్టర్స్ వదిలేసాం. ఫస్ట్ క్యారెక్టర్ చెప్పు. బలరామ్ నాయుడు. బలరామ్ నాడర్. ఓకే, తమిళ్లో చెప్పు. బలరాముడు అంటే ఓన్లీ అవే వాడతాడు, విట్స్ వాడతాడు. సినిమాలో యాక్చువల్లీ బలరామ్ నాడర్ ఈజ్ మోస్ట్ వర్కియస్ట్ క్యారెక్టర్. సభాష్ నాయుడు తెలుగులో ఒక సభాష్ నాయుడు అన్న సినిమా కూడా తీద్దాం అనుకున్నారు, ఆ క్యారెక్టర్ స్పిన్ ఆఫ్ లాగా. స్టోరీలో నీకు యాక్చువల్లీ మొత్తం ఫ్లిక్చర్ యాక్చువల్లీ షింజన్ భయపడ్డు, గోవింద్కి భయపడ్డు, ఎవరికి భయపడ్డు, బలరామ్కి భయపడతాడు. హీ ఆల్సో ఫైట్స్ ఫర్ జస్టిస్ ఇన్ హిస్ ఓన్ టర్మ్స్. ఆయనకి అందుకే ప్రాంతీయ భావం అనే ఒక ట్రైట్ ఇస్తారు, మీరు మా ప్రాంతం వాడేనా అని చెప్పి. దాని త్రూ కామెడీ జనరేట్ చేసిన సింప్లిస్టిక్ ఉన్నా కూడా నీ ఫ్లెచర్ ఎప్పుడైనా బలరామ్ నాడర్ని చూస్తే పారిపోతుంటాడు స్టోరీ మొత్తంలో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రైట్. మీకు ఎందుకు అనిపించింది ఆయన బలరామ్ అని చెప్పి? ఆ నేమ్ చూసి అంతకుమించి పెద్ద ట్రైట్స్ తీసుకుని నాకే అనిపించలేదు. జస్ట్ నేమ్ బట్టి చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరు? నేను చెప్తా నా ఫేవరెట్ క్యారెక్టర్. లేదు, అది లాస్ట్ అవతార్ సింగ్ గురించి చెప్పు. అవతార్ సింగ్ చెప్పు, నేను నా ఫేవరెట్ క్యారెక్టర్ గురించి చెప్తాను. అవతార్ సింగ్ శ్రీరాముడు అంటే అది నాకు అర్థం కాలేదు. అంటే శ్రీరాముడు క్యారెక్టర్ని కూడా ఇంకొంచెం పెంచుండే, అదే అవతార్ సింగ్ క్యారెక్టర్ పెంచి ఉండొచ్చు అనుకున్నా. బట్ స్టిల్ అవతార్ క్యారెక్టర్ని రాముడు తెలాలింగ్ చేయించి అంటే అవతార్ క్యారెక్టర్కి ఇష్టమైంది ఏంటి? పాడడం. అదే తన లైఫ్ అనుకుంటాడు. బట్ స్టిల్ ఆపరేషన్ జరిగితే ఇంకా పాడలేడు లైఫ్లో అనే టైంలో కూడా నేను నా భార్యతో ఉండడం అంటే నాకు ఎక్కువ ఇష్టం. సో నాకు భార్యతో ఉండడం కన్నా సాంగ్స్ పాడడం ఇవన్నీ నాకు పెద్ద లెక్క కాదు, దాన్ని వదిలేస్తా భార్య కోసం అంటాడు. సో ఆ భార్య రిలేషన్ అనేది తీసుకుంటే అవతార్ సింగ్ అనేవాడు శ్రీరాముడు క్యారెక్టర్ లైక్ చేసి. రాజ్యం అనేది నువ్వు కంపేర్ అంటే ఏడు బిల్డ్ అనుకోవచ్చు, వాయిస్ తో బిల్డ్ చేసుకున్న రాజ్మోర్ ఫ్యాన్ బేస్ ని అలా వైఫ్ కోసం వదిలేసి నాకు నా ఫ్యామిలీ కావాలి, మోర్ ఫ్యామిలీలో ఒక మోర్ ఫ్యామిలీ ట్రైండ్ ఈ ఫేమ్ కి దూరంగా బతుకుతూ, ఫేమ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అన్నట్టు ఫేమ్ దూరంగా బతుకుతూ బతికే క్యారెక్టర్. ఫైనల్లీ నీ మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ కలిఫుల్లా ఇస్ వామన్ అవతార్. అంటే ఈ సినిమాలో మీరు చూసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క రిలీజన్ ఇచ్చారు. అంటే నీకు అన్ని క్యారెక్టర్స్ డైరెక్ట్గా హిందూస్ అని ఇచ్చేయలేదు. ఈ అవతారం అని హిందూ ఇచ్చేయలేదు. వాట్ ఇఫ్ కృష్ణ అవతార్ ఇస్ బార్న్ ఇన్ క్రిస్టియన్ బాడీ, ఇంకొకరు అవతార్ సింగ్ అన్నట్టు సింగ్ ఇచ్చారు. ఇక్కడ కలిఫుల్లా అని ఇచ్చారు. వామన్ అవతారం ఏం చేస్తారు చెప్పు? అంటే చిన్నగా ఉన్నాడు, ఆ రాజు ఏం అడుగుతారు, రాజుని మూడు అడుగులు పెడితే ఆ 3 అడుగులు ఇవ్వండి అని అంటే 3 అడుగులు వేసి భూమిని కప్పేసి భూమిని కాపాడుతాడు. అంతే కదా. నీకు కలిఫుల్లా రివర్స్ ఆ స్టోరీకి చూడు, ఒక అడుగు బయటకు వేయకుండా బతికిన వాళ్ళు మొత్తం కమ్యూనిటీని ఒక ప్లేస్లోకి తీసుకొని నీకు స్టోరీ మొత్తంలో మంచోడు అంటే కలిఫుల్లా. అందరూ అంటే నీకు నువ్వు అందరు మంచి ఇన్ సెన్స్ అంటే నీకు గోవింద్ క్యారెక్టర్కి ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు? యాక్చువల్లీ ఖలీఫుల్లా మంచోడు, ఎందుకంటే వాళ్ళని గుద్దేసేదే వాడు. వాళ్ళు ఎవరు గుద్దారో కూడా తెలియదు, ఎవరు గుద్దాడో తెలియదు, ఎవరు ఏం చేశారో తెలీదు. వాళ్ళే హామ్ చేసిన వాళ్ళకి కలిఫుల్లా ఎంత మంచోడు అంటే వాళ్ళ అమ్మకి మొత్తం బ్లడ్ అయిపోద్ది, బ్లడ్ డొనేట్ చేస్తాడు హీరో. అవునవును, బ్లడ్ అయిపోతే హీరో దిగుతారు లోపల నుంచి దిగి
మీరే బ్లడ్ అంతా హీరోయిన్ అంటది, అబ్బబ్బా డ్రెస్ అంతా బ్లడ్ అవునవును. అయిపోయింది అని చెప్పాలంటది. అనగానే మీ డ్రెస్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది కదా, మీకు మా చెల్లి బట్టలు సరిపోతాయేమో, మీకు మా తమ్ముడు బట్టలు సరిపోతాయని ఇస్తా అవును. అంటుంటాడు. నువ్వు మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ని డిస్టింగ్విష్ చేసుకోవడానికి ఆడు అంత మంచితనం ఇస్తారు ఆడికి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు వెళ్ళినప్పుడు మీరు వాళ్ళ ఇంట్లోని షెల్టర్ ఇస్తాడు. నువ్వు ఆ ట్రైట్ రాకపోతే ఆడు మంచోడని రాకపోతే ఆ షెల్టర్ ఇచ్చేది అవ్వదు. ఈ హ్మ్. గోస్ టు అన్ ఎక్స్ట్రీమ్ వాళ్ళని కాపాడడానికి. అవును. ఆళ్ళేంటి చిన్నదే, ఆళ్ళు అనుకోని చేసింది కూడా కాదు ఆ సాయం. ఆ! అవును. మోర్ ఆఫ్ ఆళ్ళు తప్పించుకోవడానికి ఏదో చేయడానికి చేసే సాయాన్ని వాడు చాలా గొప్ప సాయంలా చూస్తాడు. కమల్ హాసన్ కూడా నీకు అక్కడ అంటే గోవింద్ క్యారెక్టర్ కూడా మంచోడు అవ్వడం వల్ల ఏంటి ఆళ్ళ అమ్మకి బ్లడ్ ఇస్తా అంటాడు. మీరు రక్తం చేసి అంటే ఫస్ట్ నా రక్తం తీసుకోండి సార్ అని అంటాడు. అవును. నీ రక్తం సెట్ అవ్వదు బాబు అని అనగానే అది. సో, ఈ క్యారెక్టర్ ఆళ్ళ కమ్యూనిటీ మొత్తం ఒక అడుగు బయటకేయకుండా అంటే 3 అడుగులతో కాపాడినాడు. ఈ కలియుగంలో ఒక అడుగు కూడా బయటికెళ్ళకుండా అంటే ఒక అడుగు బయటకేయకుండా మసీదు నుంచి ఉండిపోయి బతుకుతారు. సో, వామనావతారం మెటఫర్ నాకు అందుకు నచ్చింది. యాక్చువల్లీ అదే నువ్వు మసీద్ గురించి చెప్తున్నావు కాబట్టి చెప్తున్నా. ఇదే సినిమాలో ఆ ఖలీఫాలో ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటి? మా ఫాదరు తన ఆస్తి మొత్తం ఇచ్చేసి ఆ మసీద్ కట్టారు అని చెప్పి. అదే చెప్తాడు. హ్మ్. అంటే మా ఆస్తి అంతా ఏమైందంటే మేము చాలా మంచోళ్ళం సార్. అదే బలరాం నాయుడు వచ్చేటప్పుడు మా ఆస్తి హ్మ్. అంతా ఇచ్చేసి ఆ మసీద్ కట్టామని చెప్తాడు. సో, ఫైనల్లీ వాళ్ళు దేని గురించి అయితే ఆస్తి అంతా ఇచ్చేసారో వాళ్ళ అదే ఆళ్ళు కమ్యూనిటీ కాపాడరు. అదే వాళ్ళని కాపాడుతది ఫైనల్‌గా. హ్మ్. అది. సో, భూమి ఆ! గురించి అది కూడానా అప్పుడు? అది హ్మ్. చెప్పొచ్చు. సో, సినిమా ఓకే. ఇప్పుడు అవతారాలు అయిపోయాయి కదా! సో, సినిమా గురించి లీనియర్ ఈవెంట్స్‌లో మాట్లాడుకుంటూ వద్దాం. అంటే మోర్ ఆఫ్ హిడెన్ డీటెయిల్స్ కన్నానా హ్మ్. ఐ ఫీల్ ఇట్స్ షాట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నాకేమనిపించిందంటే ఇప్పుడు లెట్స్ సే 10 అవతార్స్ ఉన్నాయి. హ్మ్. టేక్ ఎనీ ఫ్రేమ్ దాంట్లో ఇద్దరు కమల్ హాసన్‌లు ఉంటారు. అవును. ఇద్దరు కమల్ హాసన్‌లు ఉంటారు. అండ్ సినిమా ఈస్ స్టిచ్డ్. హ్మ్. అంటే ఒకదాని మీద ఇంకోటి మాస్కింగ్ చేసి సీన్ కలుపుతుంటారు. అవునవును. సీమ్‌లెస్‌గా అంటే ఇప్పుడు నువ్వు సినిమాకెళ్ళావు. హ్మ్. 10 కమల్ హాసన్‌లు ఉన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ మేక్ ఒక కమల్ హాసన్‌ని ఒక ఫ్రేమ్‌లో పెట్టి ఈ షాట్ తీసేసి నెక్స్ట్ షాట్ ఇది ఇలా ఏ కట్, బి కట్ అలా అంటే ఇలా చేసుకోవచ్చు. ఏ, బి అని పెట్టుకొని. కానీ హ్మ్. అలా చేయకుండా అంటే ఏం చేస్తాడు? ఒకే సీన్‌లో ఇద్దరున్నట్టు పెడతాడు. కొన్నిసార్లు ముగ్గురుంటారు. అవును. కొన్నిసార్లు ఇన్ ఏ షాట్ కొన్నిసార్లు నలుగురుంటారు. అవును. సో, నీకు ఆ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఇవ్వడానికి హి టేక్స్ ఫస్ట్ షాట్. హ్మ్. ఫస్ట్ షాట్‌ని ఎంత బాగా స్టిచ్ అంటే లెట్స్ టేక్ సినిమా సినిమా అంటే ఈ కమల్ హాసన్ ఈస్ సో టెక్నికల్లీ బ్రిలియంట్. హ్మ్. ఇవన్నీ రైటర్ కమల్ హాసనే రాసాడు. దిస్ వాస్ అవును. ఆల్ రిటన్ ఆన్ పేపర్. హ్మ్. పేపర్ మీద రాసిందే. ఇవన్నీ ఏవి సినిమాటోగ్రాఫరో, కెఎస్ రవికుమార్ గారో హ్మ్. ఈళ్ళెవరో తెచ్చింది కాదు. కమల్ హాసన్ రోట్ దిస్ ఆన్ పేపర్. హ్మ్. పేపర్‌లో రాయడం వల్లే సెట్‌లో అవన్నీ చేయగలిగారు. బికాజ్ ఎట్ ఎట్ నేను నేనిప్పుడు లెట్స్ సే సినిమా ఈ లీనియర్ ఈవెంట్స్‌లో చూద్దాం. హ్మ్. కమల్ హాసన్ బ్రిలియన్స్ మీకు తెలుస్తది. అవును. ఫస్ట్ షాట్. వాట్ ఈస్ ద ఫస్ట్ షాట్ సినిమాలో? ఒక లాంగ్ షాట్ ఉంటది. ఎక్కడో సముద్రం నుంచి తీసుకొచ్చి అలా తీసుకెళ్ళి మన అలా హ్మ్. సముద్రం నుంచి షాట్ ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ ఎ డ్రోన్ షాట్. బట్ ఇట్స్ నాట్ ఎ డ్రోన్ షాట్. అది క్రేన్ వాడతారు, ఇవి వాడతారు మామూలుగా అంత లాంగ్ అవును. షాట్ తీయాలంటే. కానీ క్రేన్ కూడా కాదు అది. నీ కెమెరా జూమ్ ఇన్ అవుతుంటది. స్టేడియంకొస్తది తమిళనాడు. అప్పుడు కూడా నీకు చర్చ్, ఈ మసీద్ కూడా చూపిస్తుంటారు. యూ గో ఇన్‌సైడ్ స్టేడియంలో గో ఇన్ విత్ ప్రెజెంట్ గోవింద్. ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏదైతే సునామీ ఆఫ్టర్ నీకు స్టార్టింగ్‌లో కూడా గివ్ అవే ద స్పాయిలర్ భూకంపం వచ్చిందని చెప్తారు గానీ, సముద్రంలో భూకంపం వస్తే సునామీ హ్మ్. చెప్పకూడదు. హ్మ్. సునామీ అనేది సర్ప్రైజ్. అందుకే నీకు అవును. 'బలరాం నాయుడు' సునామీ అని చూడగానే ఫ్రేమ్ పెడతారు. హెలికాప్టర్‌లో నీకు అవును. దట్ దట్ షాట్ ఈస్ ఆల్సో వెల్ పిక్చరైజ్డ్. ఆళ్ళు హెలికాప్టర్‌లో వెళ్తుంటే సునామీ అనగానే ఆళ్ళు వెళ్ళిపోతారు అవును. వెనక్కి. సో, అది నీకు ఫస్టే స్పాయిలర్ ఇచ్చినా కూడా నువ్వు గుర్తుపట్టలేవు. హ్మ్. దట్ ఈస్ లైక్ ఎ లీడ్ టు ద స్టోరీ. సో, స్టార్ట్ అవుద్ది స్టోరీ. సో, గోవింద్ వచ్చి ఇప్పుడు ఆ స్వాముల వారిది గుడి గురించి చెప్తారు. ఈయనకి ఈ స్టోరీకి సంబంధం ఉందని చెప్పి, హ్మ్. ఇప్పుడు ఆ స్టోరీ నుంచి చూపించినోడు టెంపుల్‌ది ఒక రెప్లికా ఉంటది. అవును. రెప్లికా ఏసినోడు ఆ కెమెరా షాట్ ఎలా అంటే నేను చెప్పాను కదా స్టోరీలో 2 షాట్స్‌ని కమల్ హాసన్ గారు స్టిచ్ చేస్తారు. ఈ కెమెరా ఎలా టిల్ట్ అప్ అవుతుంటే దేవుడి విగ్రహం నుంచి పైన రెప్లికా ఉంటది. టెంపుల్ రెప్లికా. హ్మ్. అవును. అలా రెప్లికా అవుతూ అంటే అది ట్రాన్స్‌పరెంట్ కేస్‌గా ఉంటది. హ్మ్. అలా టెంపుల్‌కొచ్చేది. నీకలా పైకెళ్ళి కూడా టెంపుల్ వచ్చేస్తది. అవును. గోయింగ్ బ్యాక్ ఇంటూ 12వ శతాబ్దంకి వెళ్ళిపోతావు. మళ్ళీ ఆ కెమెరా పైకెళ్ళాక ఆ పైనుంచి కిందకి డైవింగ్ చేస్తారు. అవును. ఆ అక్కడేమవుతుందని గోపురం పైనుంచి చెప్పడానికి. మళ్ళీ కిందకొస్తాం. దీస్ షాట్స్ అంటే నీకెక్కడ సీమ్‌లెస్ కట్ ఎక్కడో ఇలా తీసుకొచ్చి స్టేడియంలోకి తీసుకొచ్చి, అక్కడ ఆపి, అక్కడ టెంపుల్ రెప్లికాకి ఎలా పైకి తీసుకొచ్చి, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి, తీసుకెళ్ళి కెమెరా ఎక్కడ ఆపుతారంటే అక్కడ రాజు, అక్కడ ఏంది జనాలు ఏమవుతున్నారో నా దగ్గర ఆపి, అక్కడ స్టార్ట్ చేస్తారు స్టోరీ. అదే కథ 800 ఇయర్స్ బ్యాక్ వెళ్తుందని చెప్పడానికి ఎక్కడ ఒక షాట్ కట్ చేయకుండా డైరెక్ట్ ఒక షాట్‌లా స్టిచ్ స్టిచ్ చేసి చేసి తీశారు. అవును. చేశారు. థట్ ఈస్ సో బ్రిలియంట్‌లీ డన్. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి చెప్తా నేను. ఏంటంటే నీకు ఈ గోవింద్ ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే నీకు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చూపించేస్తారు. కానీ ఏ క్యారెక్టర్‌ని కూడా ఫుల్‌గా చూపించడు. నీకు ఖలీఫాలోని చూపిస్తారు. కానీ ఖలీఫాలో అంత పొడుగుంటాడని చూపించరు. నీకు బ్యాక్ షాట్ ఆఫ్ షింజన్ చూపిస్తారు. తను ఎలా ఉంటాడో సరిగ్గా చూపించడు.
నీ గోవింద్‌ని కూడా చూపిస్తారు తప్ప చాలా లాంగ్ షాట్‌లో చూపిస్తే గోవింద్ ఎవరో చూపించడు. జార్జ్ బుష్ ఉంటాడు. కానీ నీకు సరిగ్గా చూపించడు. సో, నీకు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ స్టిల్ ఆళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏంటి అనేది ఇంకా సర్ప్రైజే. వీళ్ళు ఇంట్రడ్యూస్ ఎప్పుడు చేయడం వస్తారని వరకు. కూడా ఆ! వెయిట్ చేస్తుంటావు. జస్ట్ చూపించారు వీళ్ళున్నారు అని తప్ప వీళ్ళే ఈ క్యారెక్టర్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ ఆ క్యారెక్టర్స్ అనేది నీకు ముందే చూపిస్తాడు. అండ్ యాక్చువల్‌గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసే క్యారెక్టర్ ఎవరంటే మన మత్స్యావతారం రంగరాజనంబి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ మత్స్యావతారాన్ని చెప్పడానికి చచ్చిపోయిన బుడగలు వస్తుంటాయి. అయ్యో చచ్చిపోయాడు అని చెప్పి అవును. బుడగలు వచ్చి మళ్ళీ ఆ బుడగల నుంచే కూడా ట్రాన్సిషన్ తీసుకొచ్చి ఈ స్టోరీలోకి తీసుకొస్తాడు. మళ్ళీ దేవుడి విగ్రహం అదే టెంపుల్ దానికి రొటేటింగ్ షాట్ పెట్టి ఇదంతా మళ్ళీ జరిగిందని చెప్పి గోవింద్ ఒక క్యారెక్టర్ ఒక ఎనాలజీ చెప్తాడు. వరల్డ్ ఎలా ఫంక్షన్ అవుతుందని చెప్పి. సో మనం మనుషులు ఎంతవరకు ఎదిగిపోయామంటే అంత నీకు యాక్చువల్లీ స్టార్టింగ్లో 800 సంవత్సరాల క్రితం అన్నప్పుడు ఆ 12వ శతాబ్దంలో ఏమంటారు కొట్టుకోవడానికి 2 రీజన్లే 2 దేవుళ్ళు అన్నారు. అవును. కొట్టుకోవడానికి 100 రీజన్లు ఉన్నాయి. అవును. అందుకే నువ్వు స్టోరీలో క్యారెక్టర్స్ అన్ని 100 రీజన్లు టూ మెనీ టాపిక్స్ ఉంటాయి. అంత వరల్డ్ ఎంత కాంప్లికేటెడ్ ఉందని చూపించడానికి. అందుకే నీకు ఒక రోదస్ వరకు అని చెప్పి ప్యాన్ అవుట్ చేసి భూమి బయట ఎక్కడో ఉన్న పర్స్పెక్టివ్ నుంచి ఒక శాటిలైట్ నాకు శాటిలైట్ చూసి అలా తీసుకొచ్చి పరమాణువు వరకు చూపిస్తా అని చెప్పి సముద్రంలోకి తీసుకొచ్చి ఆ సముద్రంలోంచి స్టోరీ ఓపెన్ చేస్తారు. ఆ సముద్రం నుంచి అక్కడ ఉన్న చర్చ్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ సునామీ ఒక చర్చ్ ఆ చర్చ్ ఎక్కిసింది ఆ బోట్ వచ్చి ఆ బోట్ మీద మళ్ళీ దేవుడి పేరు రాసి ఉంటుంది. అవును. దాని నుంచి పెరుమాళ్ తీస్తూ హీరోయిన్ బ్యాక్ షాట్ మళ్ళీ దాని సింజన్ కూడా అదే బోట్లో ఉంటాడు. సింజన్ కూడా అదే బోట్లో ఉండి వెనకాల నుంచి దండం పెడుతుంటాడు బతికేనని చెప్పి. నెక్స్ట్ అదే షాట్ అలా నీకు మళ్ళీ చర్చ్ మీదకి తీసుకెళ్తే చర్చ్ మీద క్రాస్ సింబల్ ఉంటే ఆ క్రాస్ బాబు మెడలో ఉంటుంది. దానికి ట్రాన్సిషన్ ఆ ట్రాన్సిషన్ అయితే ఆ బాబు అక్కడ ఎందుకు బతికాడని చెప్పి బాంబు ఉంటుంది. బాంబు నీకు మళ్ళీ ఫుల్గా చూపించరు. బాంబు ఉంటుంది, బాంబు ఏడుస్తుంటుంది. అలా షార్ట్ అలా బాంబు ఏడుస్తుంటే అక్కడ కార్ అద్దం ఉంటుంది. కార్ అద్దం నుంచి ట్రాన్స్ఫార్మ్ అలా మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసి అదే మిర్రర్లోంచి షార్ట్ మాస్కింగ్ బేసికల్గా చేసింది మాస్కింగ్. నువ్వు గ్రీన్ అది బేసికల్గా షూట్ చేసినప్పుడు గ్రీన్ కలర్ పెట్టేస్తే ముందు ఫుటేజ్ ఇన్సర్ట్ చేసి కానీ అదేంటి కార్ రిఫ్లెక్షన్లో వాట్ ఇఫ్ సింజన్ ఉంటాయి అదే షార్ట్ అదే ప్లేస్లో సింజన్ ఉంటాయి. సింజన్ వాళ్ళ చెల్లికి ట్రిబ్యూట్ ఇస్తుంటాడు. అంటే వాళ్ళ చెల్లికి ఆత్మకి శాంతి కలిగిందని చెప్పిస్తుంటే ఆ సముద్రం వాటర్ నుంచి మళ్ళీ ఇలా ప్యాన్ చేసి ఖలీఫుల్లాగా పెడతారు. ఖలీఫుల్లా దేవుడే మమ్మల్ని కాపాడని చెప్పి పైన సూర్యుడిని వస్తాడు. ఆ సూర్యుడిని అప్పటికి హెలికాప్టర్ వెళ్తుంటుంది. హెలికాప్టర్ వెళ్తుంటే హెలికాప్టర్ సూర్యుడి దగ్గర రాగానే లైట్ని ఫేస్ మీద కొట్టినట్టు హెలికాప్టర్ ఉన్న లైట్ ట్రాన్సిషన్ అవుద్ది. ఆ లైట్ అవతార్ సింగ్ పర్స్పెక్టివ్ కట్ అవుద్ది. డాక్టర్ వచ్చి మీరు మీరు బతికేసారని అంటే నీకు అవతార్ సింగ్కి ప్రాబ్లం ఏం లేదని నీకు ముందే రివీల్ చేసేస్తున్నారు అవతార్ సింగ్ స్టోరీలో. రివీల్ చేసి ఇప్పుడు ఆ హెలికాప్టర్ నుంచి నువ్వు బయటకు ఎలా వస్తావు తీసుకురావడానికి ఇంకో క్యారెక్టర్ని తీసుకురావాలంటే మళ్ళీ హెలికాప్టర్ ఇంకో హెలికాప్టర్ ట్రాన్సిషన్ కొడతాడు. కొట్టి ఆ హెలికాప్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ బుష్ ఇంట్రడ్యూస్ అవుతాడు. అగైన్ దిస్ ఇస్ ప్రెసెంట్ నో. ఇప్పుడు అంటే ప్రెసెంట్ యూఎస్లో స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందని దగ్గర స్టార్ట్ అవుద్ది. హెలికాప్టర్ అంటే ఇదర్ నీకు సేమ్ వస్తువుతో మ్యాచ్ కట్ చేసాడు. దట్స్ మ్యాచ్ కట్ సేమ్ వస్తువు ఉంది కాబట్టి సేమ్ వస్తువు సేమ్ వెహికల్ హెలికాప్టర్ మ్యాచ్ కొట్టాడు లైట్ టు లైట్ ఇలా వేసుకున్నాడు. బుష్ వచ్చిన తర్వాత కూడా బుష్ నడుస్తూ వెళ్తుంటే మళ్ళీ బుష్ నుంచి కూడా నీకు స్టోరీ హీరో దగ్గరికి రావాలి. ప్రెసెంట్ హీరో ఏం చేస్తున్నాడని దానికి ఏం చేస్తాడు తెలుసా? బుష్ వెళ్ళిపోతుంటే గడ్డి తీసుకొని గడ్డికి జూమ్ ఇన్ చేసి మైక్రోస్కోపిక్ పార్టికల్ వరకు జూమ్ ఇన్ చేసి ఆ మైక్రోస్కోపిక్ వైరస్లన్నీ అంతా పరమాణు వరకు వెళ్ళి అటామిక్ స్టేజ్ వరకు వెళ్ళి ఆ క్రిమి వరకు వైరస్లు చూపిస్తూ ఆ షార్ట్కి కట్ చేస్తాడు. ఇప్పుడు ప్రెసెంట్కి వచ్చాం. ఈ ప్రెసెంట్లో నువ్వేం గమనించావు చెప్పు. ప్రెసెంట్ అంటే ఏముంది, గోవింద్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎక్కడ ఆ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్లో ఉంటుంది. సో ఆ ల్యాబ్లో నువ్వు కరెక్ట్గా చూస్తే నీకు ఒక కోతిని చూపిస్తారు. ఒక కోతి ఏంటి, కోతిని చూపించే ముందు ఏం చేస్తారు, నీకు ఆల్రెడీ చెప్పిన ఆ వైరస్నే గోవింద్ అనేవాడు ఆ ఒక పాస్వర్డ్ టైప్ చేసి లోపల పెడతాడు. బట్ నేను అక్కడ కోతికి షార్ట్ వేస్తాడు. ఎందుకు వేస్తాడు, కోతి ఆ పాస్వర్డ్ చూస్తుంది. యాక్చువల్లీ మనం అంత గమనించాం, కోతిని షార్ట్ వేసారు అనుకుంటాం అంతే కోతికి. యాక్చువల్లీ కోతి ఆ పాస్వర్డ్ చూస్తుంది. సో తర్వాత గోవింద్ అనేవాడు మీటింగ్కి వెళ్ళిపోతే అదే జార్జ్ బుష్తో కాన్ఫరెన్స్ మీటింగ్ అవుతూ వెళ్ళిపోతే ఆ పాస్వర్డ్ చూసి తనకి చాక్లెట్ కావాలనుకుని అది చాక్లెట్లో ఉందని చెప్పి ఓపెన్ చేస్తుంది. అది ఆ వైరస్ ఓపెన్ చేసి తినేద్దాం అనుకుంటుంది. అది జరిగేది. సో తర్వాత మళ్ళీ అంటే మనకు అనిపించవచ్చు నార్మల్గా నీకు అక్కడ కోతి షాట్ అనేది లేకపోయి ఉంటే గోవింద్ పాస్వర్డ్ ఓపెన్ చేసి ఆ వైరస్ని బయటికి తీయడం లోపల పెట్టడం చేస్తారు కదా. ఆ షార్ట్ వేసేటప్పుడు కోతి షాట్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అట్లీస్ట్ మనం చిన్నప్పుడు చూసినప్పుడు డౌట్ రాలేదు, ఇప్పుడు డౌట్ వస్తుంది. అరే కోతిలో ఓపెన్ చేసింది దానికి తెలిసి పాస్వర్డ్ అని చెప్పి. సో ఒక షార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అక్కడ చెప్పొచ్చు. నీకు అక్కడ కోతి షాట్ కట్ చేసి వస్తే నీకు అక్కడ డౌట్ ఉండిపోద్ది కోతి ఎలా తెలిసిందని. బట్ ఆ షార్ట్ వేయడం అంటే కోతి ఓకే కోతి చూసింది ఇది 4 నెంబర్స్ ఒక్కడి ఇది కొడితే ఓపెన్ అవుతుంది అని చెప్పి. సో కోతి ఓపెన్ చేస్తే తినేస్తే అంటే నీకు చాలా చాలా సినిమాలు ఉంటుంది. అంటే దీనివల్ల ఎంత పెద్ద డిజాస్టర్ జరుగుతుందో చెప్పడానికి నీకు చిన్న స్టోరీ చెప్తారు స్టార్టింగ్లో ఎప్పుడు. దాని తర్వాత మళ్ళీ మనకు చూపించడం మనకు తెలుస్తుంది ఓకే ఇది జరగబోతుంది అని చెప్పి మనకు ఒక టెన్షన్ క్రియేట్ చేయడానికి అది యూజ్ చేస్తారు. సేమ్ ఇక్కడ అంతే, ఆ వైరస్ అనేది మనం బాడీలోకి వెళ్తే ఏమవుతుంది అనేది చెప్పడానికి నీకు ఆ కోతిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే కోతి
అంటే మనకు గుర్తొచ్చే దేవుడు ఎవరు మనకి నార్మల్‌గా? హనుమంతుడు. యాక్చువల్లీ ఈ సినిమాలో కోతి పేరు హను. సో, ఓకే. నైస్. హను ఎలా అయితే ఆకలేసి సూర్యుడైనా సరే పెద్ద ఆలోచించకుండా తినడానికి వెళ్ళిపోయాడు. అంతే తిను అంతే. తను ఆకలేస్తుంది చాక్లేట్ కావాలి. కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. సో, తను వైరస్ తినేస్తది. అంతవరకే తీసుకోండి. అంటే హనుమాన్ కనెక్షన్‌ని. ఆ తర్వాత వరకు వద్దు. కోతి పేరు హను. అంటే అన్ని అవతారాలు తీసుకున్న తర్వాత ఇంకొక దేవుడిని లింక్ చేసుకుంటే ఈ కోతికి లింక్ చేశారు కమల్ హాసన్. అండ్ ఇక్కడేంటంటే ఆ కోతి తింటుంది చనిపోతది. సో, ఇక్కడ చనిపోయినప్పుడు తను చూస్తున్నప్పుడు నీకు గ్లాస్‌లో ఒక షాట్ ఉంటది. ఆ షాట్‌లో కోతి ఉంటది. ఆ కోతి నుంచి ర్యాక్ ఫోకస్ చేస్తారు. అక్కడ ఇంకో బొమ్మ ఉంటది. కోతి ఆడుకున్న ఒక మనిషి బొమ్మ. ఒక చిన్న బాబు బొమ్మ. సో, నెక్స్ట్ డిజాస్టర్ అనేది ఆ వైరస్ అనేది మనుషులకి వెళ్తుంది అని సింబాలిక్‌గా చెప్పడానికి ఆ షాట్ ఏస్తారు. సో, ఆ ల్యాబ్ వర్క్ అయితే నాకు ఇది బా అనిపించింది. ఆ షాట్ కూడా బయటికి తీస్తారు. అంటే హ్మ్. కోతి చచ్చిపోయిందనే షాట్ మళ్ళీ స్టిచ్ చేసి కమల్ హాసన్ ఆళ్ళు మాట్లాడుకున్నారని అవును. చెప్పడానికి, అదే టీవీలో వస్తుంటది. అదే టీవీలో ఆ షార్ట్ ఫుటేజ్ అవును. వస్తుందని చెప్పడానికి అంటే ఎలా చిన్న చనిపోతుంది చెప్తారు జూమ్ వాళ్ళు. ఔట్ చేసి తీసుకొస్తారు. నీకు ఆ హ్మ్. షాట్ కట్ చేస్తారు. హ్మ్. అంటే నీకు అదే కోతి ల్యాబ్ నుంచి చిన్న జూమ్ ఔట్ చేస్తే అది టీవీ నుంచి వస్తది. లైక్ ఎవ్రీ షాట్ ఈస్ ఇంటర్లింక్డ్ స్టిచ్డ్ అవును. టుగెదర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. ఇక్కడ కూడా వాడారు అది. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి. అంటే మనం స్టార్టింగ్‌లో మిస్ చేసిందేంటంటే, ఆ 'రంగరాజ నంబి' స్టోరీ జరిగేటప్పుడు ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. ఫస్ట్ 'రంగరాజ నంబిని' ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ షాట్‌లో తను మాట్లాడే ఫస్ట్ డైలాగ్ ఏంటి? అడియే రామానుజ దాసన్ అంటాడు. అంటే తనెవరు? రామానుజాచార్యుల వారికి తన దాసుడు. తనొక శిష్యుడు టైపు. యాక్చువల్లీ ఈ కథ చాలా మందికి తెలిసుండొచ్చు. శ్రీరంగంలో ఒక విగ్రహం ఉంటది రామానుజాచార్య వాళ్ళది. అది వాళ్ళు నమ్మేదేంటంటే కథ ప్రకారం అది ఆయన రియల్ బాడీ. ఏదో లేహ్యం పూసి దాన్ని ఒక విగ్రహంలో పెట్టారు అని చెప్పి అంటారు. సో, ఇదే సినిమాలో మనకి కులతుంగ చోళ ఇంకో స్టోరీ చెప్తాడు. రామానుజాచార్యులు ఎక్కడున్నారు నువ్వు చెప్పు. ఒక తన జాడ చెప్పకపోవడం వల్ల తన శిష్యుడిని కళ్ళు పీకేస్తా అని చెప్పి. రామానుజాచార్యుల వారికి ఒక శిష్యుడు ఉంటారు కురతలవన్ అని చెప్పి. సో, మనకి కులతుంగ చోళ ఆల్రెడీ అందరినీ శివుడి సైడ్ లాగేద్దాం, శివభక్తులు చేసేద్దాం అని చెప్పి వైష్ణవులందరూ అంతం చేద్దాం అని తిరుగుతుంటాడు కదా! సో, అలానే ఈ రామానుజాచార్యులను కూడా అంతం చేసేద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతాడు తను. ఫిక్స్ అయ్యి తన భటులందరిని పంపించి ఆ ఆచార్యుల వాళ్ళని తీసుకురండి అని చెప్తే ఈయన శిష్యుడు ఏం చేస్తారు? ఆహ్, రామానుజ వారి తన తన వేషం తను ఏసేసుకొని నేనే రామానుజాచార్యులు అని చెప్పి రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు వాడిని. తీసుకెళ్ళిపోతే రాజుకి తెలుస్తది. ఇలా తిను వాళ్ళ శిష్యుడు. తిను రామానుజుల వారు కాదని చెప్పి. సో, అడుగుతారు. ఇప్పుడు చెప్పు రామానుజుల వారు ఎక్కడున్నారని చెప్పి. వాడు చెప్పకపోతే ఆయన కళ్ళు పీకిస్తారు. ఇది నేను చెప్తున్న కథ కాదు. ఇది సింపుల్‌గా 2 లైన్స్‌లోనే ఇదే మూవీలో కులతొంగచోళ చెప్తాడు. రంగరాజ నంబితో. ఏంటి తెలుసు కదా! రామానుజుల వారి జాడ చెప్పకపోవడం వల్ల వాళ్ళ శిష్యుడు కళ్ళు పీకేసి నా కథ నీకు తెలుసు కదా! అని చెప్పి. సో, ఆ కథని ఇక్కడ తిను కూడా దాసుడే. స్టార్టింగ్ డైలాగ్ అది చెప్తాడు. అడిగే రామానుజ దాసుడు అని చెప్పి. సో, తిను అంటాడు. నాకు కూడా ఆయన ఎక్కడున్నారో తెలీదు. ఒకవేళ తెలిసిన ఈ దాసు నీకు చెప్పడు అని చెప్పి. సో, రియల్ స్టోరీని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ చిన్న ఇదేంటంటే అదే చెప్పా కదా! శ్రీరంగంలో ఆయన రియల్ బాడీ ఇంకా ఇప్పటికీ ఉంది అని చెప్పి. ఆయన యాక్చువల్లీ 120 ఇయర్స్ బతికారట. ఎవరు? రామానుజాచార్యులు వారు. సో, 120 ఇయర్స్ తర్వాత ఆయన పద్మాసనంలో చనిపోతే ఆయన ఆయన బాడీకి ఒక లేహ్యం పూసి ఆయన ఒక విగ్రహంలా తయారు చేసి ఇప్పటికీ ఆ గుడిలో ఉంది ఆ విగ్రహం అని చెప్తారు. సో, ఎవరైనా శ్రీరంగం వెళ్ళేవాళ్ళుంటే, చూసేవాళ్ళుంటే ఆ కథ మీరు చెప్పొచ్చు. దీని బ్యాక్ స్టోరీ. యాక్చువల్లీ హీరోయిన్ వచ్చి లక్ష్మి, లక్ష్మి క్యారెక్టర్ వచ్చి పాస్ట్‌లో గూడా నీకొచ్చి అడుగుతది. అంటే అయ్యా మమ్మల్ని ఏం చేయొద్దంటే ఇలా అంటాడు. అంటే హ్మ్. ఏంటి నేను చంపేయట్లేదని. చంపేయడానికి వెళ్ళిపోతున్నా వాడు నా బాల్యమిత్రుడు అని అంటాడు. ఆల్సో కొడుకు కూడా అంటాడు ఆ స్టోరీలో. ఇప్పుడు కొడుకు లేడు గానీ అంటే స్టోరీ అంతా ప్రెజెంట్ 3 డేస్‌లో, 2 డేస్‌లో అయిపోతది గానీ 3 డేస్‌లో కొడుకుంటాడు. అసిన్ సేమ్ ఉంటది. ఆళ్ళ నాన్న సేమ్ ఉంటాడు. హ్మ్. అదే అగ్రహారంలో ఆళ్ళందరూ అదే నాన్న, అదే అసిన్ సేమ్ మళ్ళీ. అవును. అదే లక్ష్మి క్యారెక్టర్. నీకు సినిమా ఫస్ట్ 20 మినిట్స్‌లో నీకు లక్ష్మి క్యారెక్టర్‌ని చూపించేయడం వల్ల, తర్వాత లక్ష్మి క్యారెక్టర్ మళ్ళీ గంటకొస్తదని మనకు అనిపియదు. అవును. మిగతా స్టోరీ అవును. అంతా యూఎస్‌లో అవుతుంటది. ఫ్లిక్చర్ వీళ్ళందరూ హ్మ్. ఫైట్ అయ్యి వస్తుంట్రు. అయి మొత్తం ఇదంతా అవుద్ది గానీ, స్టోరీ ఇండియా వచ్చి మళ్ళీ అగ్రహారంకి రావడానికి గంట పడతది. అవును. కానీ స్టోరీ పరిగెట్టడం వల్ల నీకు తెలీదు. అంత ఫాస్ట్ హ్మ్. పరిగెడుతుంటే స్టోరీ. యాక్చువల్లీ ఇది వదిలేసాం. మనం విష్ణు అవతారాలు చెప్పి మాట్లాడుతూ ఆ నామం వదిలేసాం మనం. అది. హ్మ్. చెప్పు నువ్వు. ఇగ ఫస్ట్ సీన్‌లో హ్మ్. ఇక్కడ దెబ్బ తగులుతది. ఫస్ట్ హ్మ్. అవును. రాయిచ్చి కొట్టినోళ్ళు కొడతావు. అవును. ఇక్కడ కొట్టగానే ఇలా బ్లడొస్తది. అవును. మళ్ళీ ఫస్ట్ గోవింద్. గోవింద్ రాగాలనే గోవిందే మళ్ళీ అంటే నీకు చచ్చిపోయిన క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ పుట్టాలని పునర్జన్మ ఎక్స్‌పెక్ట్ చేస్తావు. గోవింద్ హ్మ్. 9 క్యారెక్టర్లు ఉంది కదా! ఏ క్యారెక్టర్‌లో పుట్టాడు. అవును. అది మెయిన్. అవును. ఏ క్యారెక్టర్‌లో పుట్టాడు. ఆ క్యారెక్టర్ అని చెప్పి ఆ క్యారెక్టర్‌ని అంటే ఇట్స్ ఎ సాడ్ డెత్ బేసికల్లీ నీకు అవును. ఇట్స్ ఎ సాడ్ డెత్. సో, ఆ డెత్‌ని నీకు ఇది చేయడానికి మళ్ళీ గోవింద్ పుట్టినన్నే ఫస్ట్ ఫైట్‌లో గోవింద్ ఎప్పుడైతే యాక్చువల్లీ గోవింద్ ఈస్ ఆపోజిట్ టు నంబియార్. హ్మ్. యాక్చువల్లీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే. ఇన్ ఎనీ అవును. వే గోవింద్ ఈస్ అవును. ఆపోజిట్ టు దిస్ గై. అవును. అంటే స్టార్టింగ్‌లో నీ ఫ్యామిలీ అంతా కావాలా అంటే అంటే నాన్న వద్దు నాన్న నామాలు చెప్పాను నాన్న అంటే చేయడు. హ్మ్. ఎవరో ఫ్యామిలీని చంపేస్తా అన్నా కూడా ఇక్కడ ఆడు కనిపెట్టిన వైల్ ఇచ్చేస్తాడు. నన్ను చంపేయండి పర్లేదని అంటాడు గోవింద్. గోవింద్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్. ఇంకో రకంగా తీసుకోవచ్చు. ఏంటంటే ఒక అప్పట్లో రంగరాజ నంబి అనేవాడు
తన వాల్యూస్‌కి ఎక్కువ వాల్యూ, అదే తను నమ్మిన సిద్ధాంతానికి, తను నమ్మిన దైవానికి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. ఫ్యామిలీ కన్నా, ప్రాణానికన్నా ఎక్కువ వాల్యూ ఇస్తాడు. కానీ మన ఇక్కడ గోవింద్‌ని చూసుకుంటే తను దేవుడిని నమ్మడు. అంటే దేవుడు చేసింది గోవింద్ నమ్మడు. తన వాల్యూస్నే నమ్ముతాడు. అంతే. తను కూడా గోవింద్ నమ్ముతాడు. ఎథిస్ట్ అయినా కూడా ఓకే. గోవింద్ తన ఎథిస్టే. వాల్యూస్నే నమ్ముతాడు. అది కానీ యాక్చువల్లీ ఈ లైన్కి చాలా మంచి క్లోజర్ ఇస్తారు సినిమాలో. ఎక్కడ నేను దేవుడు క్లైమాక్స్‌లో. క్లైమాక్స్లో ఆ! నేను దేవుడు నమ్మనని ఎవరన్నారు, ఉంటే బాగుందని అంటాడు. హ్మ్. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ లైన్ రిటర్న్ బై యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే కదా. ఈ సినిమాలో స్టార్టింగ్‌లో ఏంటి, రంగరాజు నంబి మారడు, నేను ఇలానే ఉంటాను, ప్రాణం పోయిన అంటాడు. కానీ అసిన్ క్యారెక్టర్ మాత్రం పర్లేదు, దేవుడు ఎవరైతే ఏంటి మనం పూజించడానికి మారిపోండి అని యాక్చువల్లీ చెప్పేస్తాడు. నీకు అందే మామూలుగా మహాభారతం కానీ ఇప్పుడు కృష్ణుడును రాధాకృష్ణులు మళ్ళీ ఒక జన్మలో ఇంటర్చేంజ్ అవుతూ బాడీ సోల్స్ ఇంటర్చేంజ్ అవుతూ పుడతారు. అవునా? మొన్న ఒక సినిమా వచ్చింది సంభవం అధ్యాయం అని చెప్పి. ఆ సినిమాలో కాకి ఉంటది. అదే మహాభారత యుద్ధం 16 సార్లు చూసింది. ఆహా. సో అప్పుడు నీ క్యారెక్టర్స్ ఇంటర్చేంజ్, స్టోరీస్ ప్రాబబిలిటీస్ మారుతుంటాయి. దేర్ ఇస్ అ వర్షన్ వేర్ రాధాకృష్ణులు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు అని చెప్పి. సో రాధ అనుభవించిన పెయిన్ తెలియడానికి కృష్ణుడు రాధలో పుడతాడు, రాధాకృష్ణుడిలో పుడతాడు. సో ఒకరి పెయిన్ ఇంకొకరు ఇంటర్చేంజ్. దట్ ఈస్ దేర్ ఇస్ అ వర్షన్, అది ఒరిజినల్లో నాకు తెలీదు. ఐ హావ్ హర్డ్ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. దట్ ఇప్పుడు మేబీ వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ చేయరా అలా అనుకోవచ్చు. అంటే మనం అనుకుంటుంది కానీ అలా ఏంటి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి. ఎందుకంటే ఇద్దరు క్యారెక్టర్స్ ఇంటర్చేంజ్ అయ్యి ఉంటాయి. కమింగ్ బ్యాక్ మళ్ళీ రంగరాజు నంబేరు పుట్టాడని చెప్పడానికి గోవింద్ యూకాల్ ఫ్లాట్ లో ఫైట్ చేస్తున్నాడు. ఫస్ట్ డెబ్రీ యూకాల్ ఫ్లాట్ ముందే ఫస్ట్ బుల్లెట్ చేసి అవుతుంటే బుల్లెట్ తాగగానే డెబ్రీ తగిలి ఇక్కడ మళ్ళీ దెబ్బ తగులుతుంది. యూకాల్ ఫ్లాట్కి వెళ్ళి ఆ టేప్ వేసుకుంటాడు. వాళ్ళు ఇది చేస్తారు, ట్రీట్ చేస్తారు. అక్కడ కూడా చూడు, ఒకళ్ళు మంచోళ్ళు ఉంటే ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఏంది వాళ్ళ బాస్ మంచోడు కాదు అమ్మేద్దాం అనుకుంటే వీళ్ళ ఫ్రెండ్ నమ్మేసి వెళ్తాడు. వీళ్ళ ఫ్రెండ్ మంచోడు కాదు, దాని తర్వాత కార్ లిఫ్ట్ ఇచ్చాడు మంచోడు. ఒకళ్ళు మంచోళ్ళు అయితే ఒకళ్ళు చెడ్డోళ్ళు తగులుతుంటారు. ఫస్ట్ పోలీస్ మంచోడు, తర్వాత వచ్చే ఇంకోటి మంచోడు కాదు, దాని తర్వాత మళ్ళీ మనకు నాడర్ వస్తాడు, నాడర్ మంచోడు. అంటే నీకు క్యారెక్టర్స్ అందరూ సగం సగంలో డివైడ్ చేసుకోవచ్చు, సగం మంచోళ్ళు సగం చెడ్డోళ్ళు అన్నట్టు. యూ కెన్ హ్యావ్ టీమ్స్. అందరూ మంచోళ్ళు వచ్చి హీరో సైడ్ ఫైట్ చేసేయాల్సిన అవసరం లేకుండా చేసుకున్నారు. అది యాక్చువల్లీ ఇదే ఇందాక చెప్పాను కదా, ఏంటి వీళ్ళిద్దరు మళ్ళీ ఇంకో జన్మలో పుట్టారు వీళ్ళిద్దరు వీళ్ళలాగని చెప్పి. అది నీకు అదే ఇందాక చెప్పినట్టే. జస్ట్ ఎగ్జాంపుల్గా నువ్వు దశావతారం అనే టైటిల్ తీసేసి ఇంకేదైనా టైటిల్ పెట్టి ఈ దశావతారంలో మిగతా 8 క్యారెక్టర్స్ ఎవరో వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసి ఓన్లీ రంగరాజ నంబి క్యారెక్టర్ కమల్ హాసన్ అండ్ గోవింద్ క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్ మాత్రం కమల్ హాసన్ వేసి సేమ్ అసిన్ క్యారెక్టర్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ తను ఇప్పుడు క్యారెక్టర్ వేస్తే ఇది ఒక లవ్ స్టోరీ అనొచ్చు. నేనంతా లవ్ స్టోరీ అంటే మిగతా క్యారెక్టర్స్ ఎవరో నీకు తెలియదు కదా. మిగతా క్యారెక్టర్స్ అని జస్ట్ ఒక రావు రమేష్ వేశారు, ఇంకా ఎవరో ఎస్ఎస్ సూరి ఎవరెవరు వేసేసుకున్నారు. ఓన్లీ ఈ 2 క్యారెక్టర్స్ మాత్రమే కమల్ హాసన్ వేసి ఉంటే ఆ జన్మలో 800 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు విడిపోయారు, ఈ జన్మలో కలుస్తున్నారు మళ్ళీ. క్లైమాక్స్ అదే కదా. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరు విడిపోయారు, తను తాళి వేస్తుంది, వాళ్ళ భర్త చనిపోయాడు, అయిపోయింది. ఈ సినిమా ఎండ్ అయ్యేది ఏంటి, వాళ్ళిద్దరు కలిసేది. వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి, ఆ దేవుడు స్టాచ్యూ. ఫైనల్గా మళ్ళీ కలవడానికి కారణం మళ్ళీ అదే దేవుడు అవుతాడు. సో ఏ దేవుడి వల్ల అయితే విడిపోయారో ఆ దేవుడి వల్ల మళ్ళీ వాళ్ళిద్దరు ఒక జంట అయ్యారు అని చెప్పి ఒక లైన్ తీసుకుంటే దశావతారం అనేది ఒక లవ్ స్టోరీ. ఒక రకంగా దశావతారం లవ్ స్టోరీ అంటే ఈ సైడ్ కూడా చూస్తే దశావతారం అనేది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనేది నా పాయింట్. సో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్లోని ఐ వాంట్ టు ఆస్క్ సమ్ డౌట్. సో పెరుమాల్ అనే క్యారెక్టర్ అంటే బామ్మల్లి పెరుమాల్ వేయడం వల్ల పెరుమాల్ని తెచ్చుకోవడానికి హీరోయిన్ వస్తుంది. సో సినిమాలో చాలా హిడెన్ డీటెయిల్స్ చాలా మంది చేసేసారు, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అగైన్. అలాని అప్పుడు బస్ చేసి ఉంది, బస్ చేసి వాళ్ళు ఒక వీలీ మీద వెళ్ళిపోతుంటారు, దాని మీద రాసి ఉంటుంది ఒక బస్సు వెళ్ళి కాపాడితే బుల్లెట్ తాగకుండా కాపాడితే బస్ మీద దేవుడి పేరు ఉంటుంది. ఇంకెక్కడైనా పడవ మీద కాపాడాడు ఎండింగ్లో సింజన్, దాని మీద దేవుడి పేరే రాసి ఉంటుంది. పెరుమాల్ కాపాడుతున్నారు. సో బికాజ్ ఇప్పుడు వాట్ ఈస్ కమల్ హాసన్ ఇంటెండింగ్, ఇక్కడ దేవుడు ఉన్నట్టా లేనట్టా. ఎందుకంటే ఆన్ ద అదర్ హ్యాండ్ కమల్ హాసన్ ఎండింగ్ ఐడియాలజీ అని చెప్తాడు, దేవుడు ఉంటే బాగుంది అని చెప్తాడు. బట్ నీకు సినిమా మొత్తం స్టోరీలు ఏంటి, ఎక్కడో దేవుడు ఒక ఎలిమెంట్, గాడ్లీ ఎలిమెంట్ వచ్చి కాపాడుతుంటుంది గోవింద్ని. బికాస్ ఫస్ట్లో దేవుడు కాపాడలేకపోయాడు, అది గౌతమంతుడి రూపంలో వచ్చినా బాణాలు వేసి కొట్టేస్తుంటారు, కాపాడలేకపోయాడు. సో యూఆర్ గిల్టీ, నీ కోపం వచ్చింది దేవుడు ఎందుకు రాలేదు అంత పరమ భక్తుని కాపాడాలని. సో ఇప్పుడు భక్తుడిలా లేనప్పుడు వచ్చి కాపాడితే ఇప్పుడు దేవుడు ఉన్నట్ట లేనట్ట. అదే మంచి క్వశ్చన్. యాక్చువల్లీ నేను దేవుడు నమ్ముతున్నాను, దేవుడు ఉన్నాను అంటాను. ఎందుకంటే తను ఎప్పుడైతే ఇది పైనుంచి కింద పడిపోయినప్పుడు పడిన దాంట్లో యాక్చువల్లీ పైనుంచి కాదు, ఎవరు పోలీస్ ఆఫీసర్ని ఒక లారీ ఎక్కిస్తారు కదా, ఆ లారీ మీద శివుడిది ఉంటుంది ఒక ఇది పెయింటింగ్. అండ్ ఆ తర్వాత ఒక కూరగాయల దానికి పడిపోతాడు కమల్ హాసన్, పైనుంచి దూకేస్తాడు, దాని మీద విష్ణుమూర్తి ఉంటుంది. అండ్ ఆ విష్ణుమూర్తి ఉండే దగ్గర కూడా చూస్తాను కమల్ హాసన్ పడిపోయి ఆ కింద పడిపోవడం ఏదో చేయడు, జస్ట్ విష్ణుమూర్తి ఎలాగైతే పడుకుంటాడో సేమ్ అలానే ఇలాగ చేసి పడుకుంటాడు, అలానే పడుకుంటాడు సేమ్ విష్ణుమూర్తి లాగే.
అండ్ ఇంకోటేంటి ఆ బస్సు ఆ కాయగూరలు దాని మీద వెళ్తూ ఒక బస్సుని పట్టుకుంటారు కదా, దాని మీద ఐ థింక్ మురుగన్ ఉంటుంది అనుకుంటా, మురుగన్ మురుగన్ పేరు, ఉంటుంది. దేవుడి పేరు ఉంటుంది. అండ్ ఇంకా చాలా చోట్ల. అండ్ అదే వాళ్ళిద్దరూ లారీ అక్కడ ఇసుక ఫైట్ అయిన తర్వాత కృష్ణావతారం అదే మన పుణ్యకోటి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు లారీ వెళ్ళిపోతే అక్కడ నీకు కృష్ణుడు స్టిక్కర్ ఉంటుంది. సో నాకు తెలిసి అయితే కమల్ హాసన్ ఖచ్చితంగా దేవుడిని వీళ్ళని ఇక్కడ సముద్రం వరకు తీసుకెళ్తున్నాడు, ఇది చుట్టూ తిప్పి అక్కడ ఎక్కడో యూఎస్లో స్టార్ట్ అయిన కథని సముద్రం వరకు దేవుడు తీసుకెళ్తున్నాడు అనే ఇంటెంట్ తోటే చెప్తున్నాడు అని అనిపించింది నాకైతే. బట్ కానీ బట్ అగైన్ నీకు అందుకే కమల్ హాసన్ ఆల్సో పుట్ సంథింగ్ ఇన్ టు ది స్టోరీ. ఒక సీతాకోక చిలుక రెక్క వల్ల వచ్చే అంటే ఎయిర్లో ఫామ్ అయ్యే దానివల్ల బటర్ఫ్లై ఎఫెక్ట్ ఫామ్ అవుద్ది, దానివల్ల కూడా క్రియేట్ అవుద్ది. దానికి ఫస్ట్ సీన్ కేయోస్ థియరీ వస్తుంది. దెర్ ఈస్ కేయోస్ థియరీ, దెర్ ఇస్ బటర్ఫ్లై ఎఫెక్ట్. బిఫోర్ సుకుమార్ డిడ్ నానక్ ప్రేమ్తో కమల్ హాసన్ టాక్డ్ అబౌట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇన్ దిస్ మూవీ. నీకు ఉంటుంది బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి కూడా చెప్తారు, బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్లే ఇదంతా అవుతుందని. అది కూడా ప్రెజెంట్ చేసుకోవచ్చు, ఇట్స్ ఆల్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ కేఎస్ థియరీ అండ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ ఇంకోటి కేయోస్ థియరీ అనేది, కేయోస్ థియరీ ఎందుకు పెట్టారు సల్మాన్కి అర్థం కాదు. కేయోస్ ఇస్ బేసికలీ దేర్ ఇస్ అ కోట్ వేర్ ఇట్ సేస్ కేయోస్ క్రియేట్స్ ఆర్డర్. కేయోస్ క్రియేట్స్ ఆర్డర్ అంటే అంత కేయోస్ వల్ల ఆర్డర్ వచ్చింది ఆ స్టోరీ మొత్తంలో. ఇట్ క్రియేటెడ్ ఆర్డర్. అది నాకు బాగా నచ్చే థింగ్. మేబీ కమల్ హాసన్ ఇంటెండెడ్ ఇట్ ఆర్ నాట్, బట్ ఇట్స్ అ ఫేమస్ థింగ్, కేయోస్ క్రియేట్స్ ఆర్డర్. అండ్ కమల్ హాసన్ ఈస్ వెరీ వెల్ రెడ్. సో ఐ థింక్ హీస్ పుట్ ఇట్ ఇంటెన్షనల్లీ. అదే ఇక్కడ కేఎస్ థియరీకి మనకు తెలిసిన ఇంకోటి ఏంటంటే ఎక్కడో జరిగిన ఒక చిన్న చేంజ్ వల్ల ఒక డ్రాస్టిక్ చేంజ్ చూస్తాం మనం అనేది మన కేఎస్ థియరీకి ఒక మెయిన్ థింగ్ అది. సో ఇంకోటి ఏంటి బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నారు అంటే ఏంటి, సేమ్ ఇదే ఆ కేఎస్ థియరీలో ఒక పార్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్. మనం బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎందులో చూసిందా చెప్పాను, నానక ప్రేమలో చూసాం. ఏంటి హీరో హీరోయిన్ ఫస్ట్ కలిసి దానివల్ల ఎలా కలుస్తారు, ఒక పవర్ కట్ చేయడం అనే ఒక చిన్న చేంజ్ వల్ల హీరోయిన్ 5 minutes లేట్ లేకడం, 10 minutes లేట్ అవ్వడం, కాఫీ మిస్ అవ్వడం, ఆ 10 minutes లేట్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఎవరో స్కూల్ పిల్లలు నడుస్తుంటే తనకి ట్రాఫిక్ అడ్డు అవ్వడం, ఇవన్నీ జరిగిపోతుంటాయి ఒక 5 minutes లేట్ వల్ల, ఒక చిన్న చేంజ్ వల్ల. ఆ తర్వాత హీరోయిన్ రెండోసారి కలిసినప్పుడు అదే చేస్తాడు బటర్ఫ్లై ఎఫెక్ట్, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో కరెంట్ కట్ చేస్తాడు ఈసారి. ఇంకా చాలా ఉంటాయి బటర్ఫ్లై ఎఫెక్ట్. కానీ లాస్ట్ టైం ఆర్గానిక్ నాన్నకు ప్రేమతో లాస్ట్ బట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే అన్ని అంటే ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని ఫస్ట్ ఫైట్లోనే హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటని. దాని ఒక సేయింగ్ ఉంటుంది ఏంటి, బ్రెజిల్లో ఎక్కడో ఒక బటర్ఫ్లై అనేది తను రెక్లాడిస్తే ఎక్కడో టెక్సస్లో సునామీ వస్తుంది, టార్నడో వస్తుంది అని చెప్పి ఒక సేయింగ్ ఉంటుంది. విండ్ లో డిప్రెషన్ వల్ల అది జస్ట్ ఒక ఏమంటారు దాన్ని, ఒక ఫ్రేజ్ చేశారు తప్ప రియల్గా కాదు. బట్ అది అంటే ఎక్కడో జరిగిన చిన్న చేంజ్ వల్ల ఇంకెక్కడో పెద్ద చేంజ్ జరగచ్చు అన్నది. అది మనకు తెలిసినంత వరకు నానక్ ప్రేమతో బటర్ఫ్లై ఎఫెక్ట్ని కంప్లీట్గా యూజ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఆ సినిమాలో మెయిన్ సింబాలిక్గా కాకుండా మనకు చూపించేది అది, ఆ పెయింటింగ్ బటర్ఫ్లై. ఇంకా అంతమంది చెప్పవట్లేదు సినిమా బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పి. ఈ సినిమా విషయానికి వస్తే ఒక చిన్న చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇందాక చెప్పావు ఏంటి కుర్రోడు మంచోడు అవ్వచ్చు అని చెప్పి, ఆ కుర్రోడు పేరు సాయిరం అనుకుంటా, ఇది ఒక కార్లో హెల్ప్ చేస్తాడు ఏంటి, తను డెలివరీ ఇవ్వాలి యూఎస్ నుంచి ఇండియా. వాట్ ఇఫ్ ఆ డెలివరీ ఇచ్చేవాడు ముందు నేను డెలివరీ ఇవ్వనరా, ముందు నేను FBI దగ్గర తీసుకెళ్ళి దింపేస్తాను, ఆ తర్వాత నేను ఇస్తాను అని ఉంటే స్టోరీ అక్కడ అయిపోయింది. నీట్గా కమల్ హాసన్ గోవింద్ అనేవాడు FBI దగ్గరికి వెళ్ళేవాడు, అప్పు చెప్పేసేవాడు, విలన్ దొరికిపోయేవాడు. లేదు అదే సాయిరామ్ అనేవాడు తన ప్యాకెట్ అనేది ఇక్కడ మార్చకుండా ఒరిజినల్గా ఇచ్చేసున్నా అక్కడే అయిపోయేది సినిమా. సో ఇక్కడ అదే కమల్ హాసన్ గోవింద్ అనేవాడు కృష్ణవేణి అదే బామ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బామ్మ సరే నువ్వు తీసుకొని ఇచ్చేసిన స్టోరీ అక్కడ అయిపోయింది. సో నీకు ఎక్కడ చూసుకున్నా ఒక చేంజ్ వల్ల మిగతా స్టోరీ అంతా మార్పు. నువ్వు కరెక్ట్గా ఒక సీన్ జరిగిపోయి ఉంటే అక్కడితో సినిమా అయిపోయేవి అనేది చాలా ఉంటాయి సినిమాలో. ఇక్కడితో సినిమా అయిపోయేది కానీ ఏదో క్యారెక్టర్ తీసుకున్న డెసిషన్ వల్ల మొత్తం మారిపోతుంది. సో దీనివల్ల ఈ ఏంటి బటర్ఫ్లై ఎఫెక్ట్ అండ్ కేఎస్ థియరీ. నాకు కమల్ హాసన్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ఇన్ సెన్స్ తన ఐడియా అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పొలిటికల్ వ్యూ యూఆర్ నాట్ ఎ మేకర్ అని అంటారు. కమల్ హాసన్ ఇన్సర్ట్స్ ఇస్ పొలిటికల్ వ్యూస్, అంటే పొలిటికల్ వ్యూస్ ఇన్ సెన్స్ ఐడియాలజీ, నాట్ అంటే తన పొలిటికల్ స్టాండ్స్ కాదు నేను అన్నది. శౌచాలయం అని ఉంటుంది, హీరోయిన్ మడి అని అంటుంటుంది, అంత ట్రైన్ ఎక్కేసాక నన్ను ముట్టుకోవద్దు అపచారం అని అంటుంది, మీరేమిట్లో మీ కులగోత్రాలు ఏంటి అన్నీ అడుగుతుంటుంది. అయితే నాకన్నా నీ దేవుడికి అదే శౌచాలయమే గొప్ప అని అంటే ఆ లోపలికి వెళ్ళిపోతుంటే అది శౌచాలయం అంటే ఏంటంటే అది కూడా ఒక ఆలయమే కదా అంటాడు. మనం ఇందాక డైలాగ్ దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కార్ క్రాష్ అదే లారీ క్రాష్ అయిపోయిన తర్వాత ఒక మంచి డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ, కోకి డైలాగ్. ఆడు బలరాం నాడర్ వెళ్ళిపోతుంటాడు కారు, నాడర్ వచ్చాడని చెప్పి ఒకే ఫ్రేమ్లోని బామ్మ నాడర్ ఇద్దరు ఉంటారు వెనకాల సీట్లోని సీట్లోని, ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో ఎలా పెట్టాడు నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ సీజే గ్రీన్ మ్యాట్ మీద తీసినా కూడా కార్ కదులుతుంటుంది, ఇక్కడ యాక్సిలేటరీ అంటే బామ్మ క్వార్టర్ ఇస్తే ఇలా అంటే ఇలా వెనక పడిపోద్ది, వెనక పడిన తర్వాత కట్ తీసుకెళ్ళి నీకు గోవిందకి పెడతాడు, గోవింద్ పరిగెడుతున్నాడు ఆగిపోయాడు అని చెప్పి. షూ అరవద్దు ఫ్లెక్చర్ వచ్చేస్తాడని అంటే నువ్వు షూ అయితే అదే నేను షూ అయితే నువ్వు సాక్స్ అని ఉంటుంది. సాక్స్ అని అంటే దాన్ని కాన్వర్జేషన్ ఎంత ఆర్గానిక్గా రాస్తాడంటే ఆవిడ వచ్చి అవును షూ సాక్స్ ఇలా మీరు మంచి జంటలో ఉన్నారని చెప్పి అంటుంది. అప్పుడు ఆవిడకి
ముస్లిం ఆవిడ అదే మీరు మాలా ఎన్ని గంపెడు పిల్లలు కనాలన్నాడు. షీఈ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్. బ్లీడ్ అవుతుండడం వల్ల హాస్పిటల్‌కి తీసుకొస్తారు. ఇప్పుడు ఆవిడ హాస్పిటల్‌కి రావడం వల్ల నీకు వాళ్ళు హాస్పిటల్‌కి వచ్చిన షాట్ ఎంత బావుంటదంటే, ఆళ్ళొచ్చి అంబులెన్స్ దిగి ఆడ డైలాగ్ చెప్పి అదే సీన్‌లో ఇద్దరు కమల్ ఉంటారు మళ్ళీ. అవునవును. ఆ హాస్పిటల్‌లో ఆ ఇద్దరు లోపలికెళ్తారు. ఆపరేషన్ థియేటర్‌లోకెళ్తారు. కెమెరా పాన్ అప్ చేస్తే ఇలా బ్లైండర్స్‌లోంచి ట్రాన్సిషన్. హాస్పిటల్ ఇంకో సీన్ ఉంటది. గుర్తుంటే నీకు ఆ లిఫ్ట్ సీన్‌లో ఆ హ్మ్. లిఫ్ట్ లోపలేమో అవతార్ సింగ్ అండ్ గోవింద్ ఉంటారు. యాక్చువల్ ఆ సీన్‌కి లీడ్ బావుంటది. ఏ హీరోయిన్‌కి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి సినిమా మొత్తం. అవును. ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఈ ఈ పోలీసోడొచ్చి చెప్తాడు. ఆతంకవాది అని యాక్చువల్‌గా తినంటుంటది. ఇంకో సీన్ ఉంటది. అది క్లియర్ అవ్వడానికి చెప్పు అదే ఆ సీన్ నేను చెప్తాను చెప్పు. ఆతంకవాది అని అంటుంటే హ్మ్. పోలీస్ అతనొచ్చి చెప్తారు. మంచోడు మనల్ని కాపాడాడని చెప్పి. అవును. అతను ఈవిడెళ్లి డౌట్‌కెళ్ళి ఫోన్ చేద్దాం పోలీసోళ్ళకని చెప్పి చేస్తుంటే ఫ్లెచర్ వస్తాడు. ఫ్లెచర్‌కి హెల్ప్ చేయడానికి వెళ్ళిపోద్ది హీరోయిన్. అవును. నన్ను ఇంటికి ఎవరు తీసుకెళ్తే ఆడు చాలని చెప్పి. అవును. ఇమ్మీడియేట్ లవ్‌లో పడిపోద్ది. ఇమ్మీడియేట్ ట్రస్ట్ చేసేది. నీకు దాని తర్వాత ఈళ్ళెళ్ళి లెట్స్ నాట్ టేక్ లిఫ్ట్ స్టెప్స్ అని అంటారు. ఆ స్టెయిర్‌కేస్ సీన్ నాకు నచ్చుతది. హ్మ్. అది మామూలుగా స్టెయిర్స్ ఎక్కుతుంటాడు. లిఫ్ట్‌లో ఖలీఫుల్లాను గోవింద్ ఉంటారు. అక్కడ ఆ! చుట్టూ ప్రెస్‌కి తప్పించుకుంటా అవతార్ సింగ్ నడుస్తుంటాడు. అవును. అదే. ఒకే ఒకే షాట్‌లో షాట్. నలుగురు కమల్ హాసన్‌లు. దట్ ఈస్ ద డిఫికల్ట్ షాట్ సినిమా మొత్తానికి నాకు తెలిసి. యాక్చువల్‌గా అదే సినిమాలో చాలా షార్ట్స్ ఏంటంటే సినిమా గురించి, స్టోరీ గురించే కాకుండా ఇప్పుడు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. అంటే ప్రతిసారి ఆడియన్స్ ఒక ఎక్స్‌పీరియన్స్ అంటే అరే! ఈ ఫ్రేమ్‌లో నలుగురిని ఎలా పెట్టారు? అరే! ఈ ఫ్రేమ్‌లో ఇద్దరిని ఎలా పెట్టారు? దాని గురించి అనేటట్టు చాలా షాట్‌లుంటాయి. నీకు ఇందాక చెప్పా ఏంటి? ఆ ఇంట్రోగేషన్ సీన్‌లో బలరాం నాయుడు, గోవింద్‌తో సీన్ ఉంటది. యాక్చువల్‌గా వాళ్ళిద్దరూ ఆపోజిట్‌లో కూర్చుంటారు. తను మాట్లాడుతుంటాడు. మహా అయితే ఓవర్ ద షాట్‌తో చేసేయొచ్చు అయిపోయింది. అక్కడితో షార్ట్ అయిపోద్ది. నువ్వు వేరే క్యారెక్టర్ పెట్టి చేసినా ఆ షార్ట్స్‌తో నువ్వు ఆళ్ళు అనుకుంది కన్వే చేసేయొచ్చు. కానీ ఆడియన్స్ ఇంకొంచెం ఫీల్ అవ్వాలి, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఏం చేస్తారంటే, ఆ బలరాం నాయుడు వెనక్కి తిరిగి నిల్చొని ఆ గ్లాస్ బయటకు తీసేటప్పుడు, ఆ గ్లాస్ లోపల రిఫ్లెక్షన్ కనిపిస్తుంది నీకు. ఆల్రెడీ అక్కడ ఎవరు గోవింద్ కూర్చున్నాడు అని చెప్పి. అంటే ఇది రియలిస్టిక్‌గా ఒక ఇద్దరు ఒకేలా ఉన్న ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు అనే థింగ్ ఆడియన్స్‌కి ప్రతి చోట అర్థం అవ్వడం కోసం ఒక 2 స్టెప్స్, 3 స్టెప్స్ చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పిన 4 షాట్స్ అదే ఆ హాస్పిటల్ సీన్ గాని, ఈ సీన్ గాని, ఈ సీన్స్ చూసినప్పుడు నీకు ఏది కన్వే చేయదు. ఇక 4 మెంబర్స్ ఉండకుండా ఒకళ్ళు మెట్లెక్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ షాట్ కట్టు. ఈళ్ళు వెళ్ళిపోయారని చెప్పిన అయిపోద్ది. కానీ ఇలా పెట్టడం వల్ల నీకు ఆబ్వియస్‌గా ఆడియన్స్ థియేటర్‌కొచ్చేది ఎందుకు? 10 దశావతారాలు 10 కమల్ హాసన్‌ని నేను స్క్రీన్ మీద చూడబోతున్నాను. ఆ ఫీలింగ్‌ని మాత్రం సినిమా ఎక్కడ పోగొట్టలేదు. మేబీ అప్పట్లో అన్నారు సినిమా కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. స్టోరీ లేదు అని చెప్పి ఒక టాక్ వచ్చింది. సో, టాక్ ఏదైనా సరే సినిమాలో వాళ్ళు ఆడియన్స్‌కి ఏమిద్దాం అనుకున్నారు? ఒక 10 కమల్ హాసన్‌ని ఒకేసారి స్క్రీన్ మీద నీకు చూపిస్తాను అనే ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఆడియన్స్‌కి ప్రామిస్ చేశారో అదైతే ఎక్కడ పోగొట్టకుండా దాని ప్రతి దగ్గర వాళ్ళ ఎఫర్ట్ కనిపిస్తది నీకు. హ్మ్. అండ్ స్టోరీ మొత్తం సెట్స్‌లోనే తీస్తుంటారు. నీకు ఫస్ట్ స్టోరీ ఏంటి? టెంపుల్ సెట్ ఉంటది. అదే ఆ టెంపుల్ సెట్‌ని మళ్ళీ బ్రిడ్జ్ కట్టి అదే సెట్ దగ్గర స్టోరీ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత సీన్ మొత్తం అక్కడే అవుతుంటది. ఈళ్ళెక్కడైతే ఫస్ట్ జన్మలో చచ్చిపోయారో, అవును. ఆ సీన్ ఈ కాల్ జన్మలో తగులుతది. అక్కడ కాలు తగులుతది. అక్కడే తాలిస్వన్ ప్లేస్ దగ్గర తిరుగుతుంటరు. ఈవెన్ ఆ సీన్‌లో కూడా రైతన్న ఉన్నాడంటే రైతన్న చచ్చిపోయాడు. రైతన్న ఉరేసుకొని చచ్చిపోయాడని చెప్పడానికి ఆ శవం కాలుతుంది. శవం లేసొస్తదని చెప్పి ఉంటది. అవును. ఇక్కడ మనిషే తోడు ఈయన్ని నమ్మాలని చెప్పి. నీకు యాక్చువల్లీ స్టోరీలో సెట్ పీసులు ఇప్పుడు హాస్పిటల్ అనేది సెట్టే. లాస్ట్ సముద్రంలో ఇది మామూలుగా తీసే పోర్షన్. ఇప్పుడు ఆ! అన్నీ అగ్రహారం సెట్టే. ఇలా అన్ని సెట్స్ ఉంటాయి. ఈ సెట్స్‌లో గూడా అన్నీ మూవ్ చేసుకుంటూ ఉంటారు ఒకటి తర్వాత ఒకటి. అందుకే నీకు ఒక క్యారెక్టర్ మీద గ్రీన్ లైట్ తెలుస్తుంటది. బికాజ్ ఇట్ వాస్ షాట్ ఆన్ ఫిల్మ్. ఆ గ్రెయిన్ వల్ల దీని వల్ల నీకు రిలీజం అనిపిస్తుంది. మనం చూసినప్పుడు కూడా మనం కంప్లెయింట్ చేయలేదు చిన్నప్పుడు. డిజిటల్‌లో నీకు డీటెయిల్స్ ఎక్కువ కనిపించడం వల్ల ఇది గ్రీన్ లైట్ ఈయన్ని యాడ్ చేశారు పోస్ట్‌లో అని తెలిసిపోతుంది గానీ ఏ క్యారెక్టర్ నీకు యాడ్ చేసినట్టు సీమ్‌లెస్ ఎందుకంటే 'బాలరాం నాడారు బామ్మ కార్‌లో ఎళ్ళే' షాట్ సో రియల్. ఒక సీన్‌లో హాస్పిటల్‌లో ఒక సీన్ ఉంటది. ఖలీఫుల్లా ఫ్రేమ్‌కి అడ్డొస్తాడు. పోలీసోడొస్తుంటే ఖలీఫుల్లా ముక్కు అడ్డుంటది. ఇక్కడ గోవింద్ ఉంటాడు. దట్ సీన్ ఈస్ షాట్ వెరీ వెల్. అంటే నీకు అడ్డొచ్చి కెమెరాకి అడ్డొచ్చి ఫ్రేమ్ పెట్టి అంటే ఇట్స్ లైక్ నీకు ఇమ్మర్సివ్ ఫీలింగ్. ఇందులో ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నారు చూడు. ఇద్దరు ఎట్ ఎనీ పాయింట్ గోవింద్‌తో ఉన్న సీన్‌లో కూడా ఫ్లెచర్ ఉంటాడు. గోవింద్‌కి అన్నం పెడతాడు. అది కూడా గోవింద్ ఇద్దరు టచ్ అవుతుంటారు అని అవుతుంటారు. ఇద్దరు కమల్ హాసన్‌లు ఎళ్ళొచ్చారు. ఇట్స్ డన్ ఇన్ పోస్ట్. అన్ని కమల్ హాసన్ రోల్స్ కమల్ హాసనే చేసాడు. ఇట్స్ సో వెల్ డన్. అదే రవికుమార్ గారు హ్మ్. యాక్చువల్‌గా ఒక మంచి ఇంటర్వ్యూలో. పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు? అదే ఇందాక మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాట్లాడుతుందంటే ఆ కార్ సీన్ తీసుకుందాం. వెనకాతల హ్మ్. బామ్మ ఉంటారు. ముందు బలరాం నాయుడు ఉంటారు. సో, ఇద్దరు కమల్ హాసన్‌లు రెండు కమల్ హాసనే చేయాలి. సో, ఇద్దరిని ఒకేసారి తీయలేం. సో, ఆ షాట్‌ని ఇప్పుడు ఏంటి 2 సార్లు వాళ్ళు షూట్ చేయాలి. ఒకసారి బలరాం నాయుడు పెట్టి షూట్ చేయాలి. ఇంకోసారి బామ్మని పెట్టి షూట్ చేయాలి. ఆ సీన్ అంటే ఇలాంటి సీన్స్ అన్ని ఒక సీనే కాదు. ఇలాంటి సీన్స్ అన్ని ఎలా షూట్ చేశారంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బలరాం నాయుడుని పెట్టి షూట్ చేశారనుకుందాం. బలరాం నాయుడు వెనకాల బామ్మ, పోలీసులు వీళ్ళందరిని పెట్టి షూట్ చేసేసారు. సారీ బలరాం నాయుడు, పోలీసులు అందరిని పెట్టి షూట్ చేశారు. ఆ బాంబ్ ప్లేస్ మాత్రం ఎంప్టీగా ఉంటది. సో, అది ఒక షూట్ అయిపోయింది. సో, సెకండ్ టైమ్ ఏంటంటే
ఈ బలరాం నాయుడు ప్లేస్ ఎంటీ ఉండి సరే బలరాం నాయుడు క్యారెక్టర్ ఏమో బామ్మ గెటప్ వేసుకొని అక్కడ కూర్చుంటాడు. బట్ ఇక్కడ అన్నిటికంటే డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ఆ ఐ లైన్ మ్యాచ్ చేయాలి. సో బామ్మ ఇంత ఉంటుంది, బలరాం నాయుడు ఇంత ఉంటాడు అన్నప్పుడు బలరాం నాయుడు ఇలాగే చూడాలి. అంతే తప్ప ఇలా చూసేస్తే అలా చూస్తే నీకు తెలిసిపోద్ది. ఎగ్జాక్ట్లీ ఖలీఫుల్లా దగ్గర కూడా ఇష్యూ వస్తుంది బికాస్ ఖలీఫుల్లా అది మెయిన్ ఇష్యూ అది. యాక్చువల్గా సో ఆ ఐలైన్ మ్యాచ్ చేయడానికి ఏం చేస్తారు, కరెక్ట్గా బామ్మంత హైట్ ఉండే ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టేసి ఇది ఇక్కడ మీరు చూడాల్సింది అని చెప్పి ఒక షార్ట్ తీస్తారు. ఇలాంటి సీన్స్లో ప్రాబ్లం ఏంటంటే ఇందాక మాట్లాడినట్టే అవుట్డోర్ సీన్స్. నీకు అక్కడ మల్లికా షరావత్తో సీన్ ఉంటుంది, ఇక్కడ ఫ్లెచర్ ఉంటాడు, ఎవరు కమల్ హాసన్ గోవింద్ ఉంటాడు, వీళ్ళందరూ బామ్ ఉండదు. అదే ఫ్లెచరు గోవింద్ మల్లికా షరావత్ వీళ్ళుండే సీన్ అది అవుట్డోర్ సీన్ అది. సో నీకు ఇండోర్లో తీసిన ఏదైనా లైట్ నీ చేతిలో ఉంటుంది కాబట్టి నీ కంట్రోల్ ఉంటుంది కాబట్టి నువ్వు పెట్టుకుంటావు. కానీ అవుట్డోర్ షూట్ ఏంటి, లైట్ నీ చేతిలో ఉండదు. సో నీకు ఇక్కడ ఫ్లెక్చర్ గోవింద్ అంటే నీకు ఒక్కొక్క సీన్ రెండేసార్లు తీయాలి నువ్వు. సో నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సీన్ మధ్యాహ్నం అవుతుంది అనుకుందాం. సో 12 o'clock సీన్ అది, నీకు 12 o'clock ఒక లైట్ ఉంటుంది. నీకు కమల్ హాసన్కి ఫ్లెక్చర్గా మేకప్ వేయడానికి 4 hours పడుతుంది. సో 4 hours మేకప్ వేసుకొచ్చి 12 o'clock సీన్లోకి వచ్చాడు ఫ్లెక్చర్ అనేవాడు. ఫ్లెక్చర్ని పెట్టి సీన్ తీశారు. కానీ ఆ సీన్లో ఏంటి గోవింద్ ఉన్నాడు, ఎందుకంటే ఇద్దరు కమల్ హాసన్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఉండలేడు కాబట్టి ఫ్లెక్చర్ పోలీస్ మల్లికా షరావత్తో ఒక సీన్ తీసేస్తారు గోవింద్ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ. ఇప్పుడు రెండోసారి సీన్ ఎలా తీయాలి, ఫ్లెక్చర్ లేడు, ఇప్పుడు గోవింద్ ఉంటాడు. సో ఇక్కడ మిగతా క్యారెక్టర్ కూడా అవసరం లేదు, జస్ట్ రెండోసారి తీసేది ఎందుకు, జస్ట్ గోవింద్ రియాక్షన్స్ కోసం తీయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్లెక్చర్కి ఇసిన మేకప్ తీయడానికి నీకు 2 hours పడుతుంది. నువ్వు 12 o'clock షూట్ స్టార్ట్ చేసి నువ్వు ఒక సీన్ తీసాం ఇంకో 1 hour వద్దు అనుకుంటే ఇంకో 2 hours 1 hour నీకు మేకప్ తీయకపోతే నీకు 3 or 4 అయిపోద్ది, నీకు సేమ్ నైట్ ఉండదు. సో నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే షూట్ చేయాలి. అదే ఇందాక మనం హాస్పిటల్ సీన్ మాట్లాడుకున్నాం, హాస్పిటల్ సీన్లో ఈసారి 4 ఉంటారు. సో ఆబ్వియస్గా అది ఇండోర్ షూట్ అయినా సరే ఈసారి ఆ సీన్ 4 సార్లు చేయాలి కమల్ హాసన్. అండ్ ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కమల్ హాసన్ 4 సార్లు చేయాలి అండ్ 4 సార్లు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇంకో ఐలైన్ మ్యాచ్ చేయాలి ఖలీఫులతో. సో మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. నీకు కొంచెం మెటల్ కాకుండా దాన్ని ఏమంటారో తెలియదు, ఆ స్లైడ్ ఎక్కేది ఉంటుంది కదా. సో ఆల్రెడీ ఖలీఫుల్లా హైట్ ఉంటాడు, నీకు పక్కన కమల్ హాసన్ ఉంటాడు, నువ్వు కమల్ హాసన్ ఖలీఫుల్లా మాట్లాడాలి. కాకపోతే ఖలీఫుల్లా మాట్లాడడం ఇలా మాట్లాడాలి, కమల్ హాసన్ అదే గోవింద్ అన్నాడు ఇలా మాట్లాడాలి. సో దాన్ని మ్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్గా చేయకపోతే నీకు తెలిసిపోద్ది వీడు అక్కడ లేడు, ఈ మనిషిని తర్వాత యాడ్ చేశాడు. నా ఫీలింగ్ నీకు రాకుండా చేయాలంటే ఇవన్నీ చాలా ప్రిసైజ్గా ప్రతి ఒక్క దాన్ని తీసుకొని సెట్ చేస్తూ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మర్చిపోయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెచర్ అండ్ గోవింద్ ఏంటి ఫ్లెచర్ కాదు ఎవరు బలరాం నాయుడు గోవింద్ ఒక ఇంట్రోగేషన్ సీన్ ఉంటుంది. సో మనం మాట్లాడుకుంటే ఏ సీన్ అయినా తీసుకోండి, నేను ఆ సీన్ తీసుకున్నా. ఆ సీన్లో ఏంటి బలరాం నాయుడు గోవింద్ ఒక సీన్లో ఉంటారు ఇంట్రోగేషన్ సీన్లో. ఆ సీన్లో ఏంటి బలరాం నాయుడు అంటే క్వశ్చన్స్ అడుగుతాడు, గోవింద్ అనేవాడు ఆన్సర్స్ చెప్పాలి. సో నువ్వు షూట్ ఎలా చేస్తావు, ఒక కమల్ హాసన్ కాబట్టి ఫస్ట్ బలరాం నాయుడు కూర్చోబెట్టి క్వశ్చన్స్ రావడం లేదని సీన్ తీసేస్తావు, తర్వాత గోవింద్ సీన్స్ చేస్తావు కరెక్టే. కానీ బలరాం నాయుడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు గోవింద్ రియాక్షన్స్ అని నీకు తెలిస్తే కదా బలరాం నాయుడు మళ్ళీ రియాక్ట్ అవుతాడు. సో దాని గురించి ఏం చేశారు, ముందే డైలాగ్ రాసేసుకొని ఆ డైలాగ్ని ముందే రికార్డ్ చేసేసుకొని కేఎస్ రవికుమార్ ఎవరో దాన్ని వెర్షన్ని డబ్ చేసేసుకొని సో ఇప్పుడు బలరాం నాయుడు క్వశ్చన్ అడిగితే దాని ఆడియో వినిపించడం. ఇంకోటి ఏంటంటే ఆడియో లేకపోతే తన చెవిలో పెట్టేసి తన ఏమంటారు ఒక ఇయర్ పీస్ ఏదో పెట్టేసి ఆ రియాక్షన్ అనేది ఆ డైలాగ్ అనేది కేఎస్ రవికుమార్ చెప్పేసి సో దాన్ని బట్టి బలరాం నాయుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి అప్పుడు ఇలా జరిగేది. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ టైం గోవింద్ క్యారెక్టర్ తీయాల్సి వచ్చినప్పుడు సేమ్ అంతే ఆ డైలాగ్ చెప్తుంటే ఎంత కష్టపడ్డారు. అండ్ దీని గురించి యాక్చువల్గా నువ్వే బాగా చెప్తావు, ఆ మాస్కింగ్ అండ్ లేయర్ గురించి, ఆ లేయరింగ్ గురించి ఎలా చేశారని చెప్పు. ఇప్పుడు ఒక సీన్లో ఒక 2-3 ఉన్నారు కమల్ హాసన్లు, ఎలా చేసి ఉంటారు ఈ సీన్ని అంటే మాస్కింగ్ అంటే ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ నడుస్తుంది గ్రీన్ మ్యాట్ మీద తీసినా కూడా అక్కడ ఆ క్యారెక్టర్ నీకు వాళ్ళ క్యారెక్టర్ లైటింగ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో తీసిన హాస్పిటల్లో పైన లైట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి, అవి ఈ క్యారెక్టర్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, అలా షాడోస్ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ వచ్చేలా చేయాలి. యాక్చువల్లీ మా మెయిన్ అది అవును షాడోస్ రిఫ్లెక్ట్ లేకపోతే నీకు రిలీజం పోతుంది. అంటే హ్యూమన్ మైండ్ కాన్షియస్ మైండ్ కాదు సబ్ కాన్షియస్ మైండ్ కెన్ ఫైండ్ ఇంపర్ఫెక్షన్స్ రియాలిటీలో ఏంది. అందుకే నీకు ఆది పురుష్ లాంటి సినిమాలు చూసినాడు రియలిస్టిక్గా లేవని అనిపించేస్తుంటుంది. రియలిజం కమ్స్ ఫ్రమ్ దిస్ థింగ్. ఇప్పుడు ఫస్ట్ సీన్ చూడు, నీకు మాస్కింగ్ ఎంత నీట్గా చేస్తాడు అంటే అది నీకు సడన్గా చేస్తాడు, దానివల్ల అది ఇట్స్ నాట్ డన్ వెల్, బట్ సినిమాలో చూసినట్టు బాగుంది అనిపిస్తుంది. ఏంటి అదే ఫస్ట్ సీన్ ఏంటి, ఫస్ట్ షాట్ చచ్చిపోయాడు పుణ్యగోడు చచ్చిపోయిన సీన్లో కార్ ఉంటుంది, కార్ మిర్రర్లో ఫస్ట్ ఆ ఫ్రేమ్ ఉండదు, షింజన్ ఉండదు, దాన్ని మళ్ళీ చిన్నది ఇలా ట్రాన్సిషన్ పెట్టి షింజన్ వచ్చేలా చేస్తారు. దట్స్ నాట్ డన్ వెల్. ఇప్పుడు ఈవెన్ నీకు చాలా సీన్స్లో ఖలీఫుల్లా మీద గ్రీన్ లైట్ కనిపిస్తుంటుంది, ఎందుకంటే ఫస్ట్ గోయిన్ సీన్స్ తీయడం ఈజీ హీరోయిన్తో. సో ఖలీఫుల్లా గ్రీన్ లైట్ కనిపిస్తుంటుంది ఇక్కడ. దట్స్ నాట్ డన్ వెల్. బట్ ఇప్పుడు ఎంత టెక్నికాలిటీ పెరిగిపోయిందంటే ఖలీఫుల్లా మీద గ్రీన్ లైట్ కాదు, ఖలీఫుల్లా అండ్ ఇద్దరు హగ్ చేసుకొని చేయబట్టుకున్నా కూడా, అంటే ఖలీఫుల్లా ఈజ్ లైక్ సో ఫ్రెండ్లీ కదా అందుకు హగ్ అన్నాను. సో పట్టుకున్నా కూడా యూ కాంట్ థింక్ అబౌట్ ఇట్, అంటే కరెక్ట్గానే వచ్చిందని చెప్పి. జస్ట్ లైక్ ఆర్ఆర్ఆర్లో పులి ఉందని చెప్పి అలా దాని స్పీడ్, అసలు ఇలా నడిచే స్పీడ్. ఇప్పుడు ఖలీఫుల్లా ఇస్ సో టాల్, ఆయన వేసే అడుగులు పెద్దగా ఉంటాయి.
అవునవును. ఇవన్నీ మాస్కింగ్ చేసుకోవాలి. అందుకే సెట్‌లో తీశారు సినిమా. బట్ స్టిల్ సినిమాని పరిగెట్టడం వల్ల ఇట్స్ స్టెడీ ట్రాకింగ్ షాట్స్ తీయడానికి దీనివల్ల నీకు ఎక్కడ సినిమా రియల్‌గా అవుతున్నట్టు ఉంటది. నిజమైన హాస్పిటల్‌లో తీసినట్టు, నిజమైన సిటీలో తీసినట్టు. టు గివ్ దట్ ఫీల్ ఏం చేస్తారు, లాంగ్ షాట్స్ పెడుతుంటారు. అందుకే నీకు లాంగ్ షాట్స్ ఇంపార్టెంట్ చాలా. మెయిన్ థింగ్ ఆల్ దిస్ వాస్ డన్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. రైటర్ కూర్చొని సీన్స్‌లో ఇదన్నీ తీసుకొచ్చాడు. ఇమాజిన్ నీకు ఒక్కొక్క కమల్ హాసన్ ఒక్కొక్కసారి ఇంట్రొడ్యూస్ చేస్తే ఇట్ రిక్వైర్స్ 10 సీన్స్. ఒకే సీన్‌లో ముగ్గురు కమల్ హాసన్‌లు ఎందుకు పెడతాడంటే సీమ్‌లెస్‌గా వాళ్ళ స్టోరీ రన్ అయిపోతూ ఉంటది. అవును. సో, నువ్వు రాయాలంటే ఒకే సీన్‌లో ఇద్దరు ఇప్పుడు ఈ తర్వాత ఈ కమల్ హాసన్ వస్తాడని ఎలా వస్తది? ఇక్కడ ఈ కమల్ హాసన్ రావాలని ఎలా తెలుస్తది? లైక్ ఇక్కడ నీకు ఖలీఫుల్లా కావాలి, ఇక్కడ బామ్మ కావాలి. అండ్ గెస్ వాట్? ఎవ్రీ క్యారెక్టర్ హాస్ వాళ్ళకి సెపరేట్ ఆర్క్ ఉంటది. బామ్మ ఈస్ ఇన్ సెర్చ్ ఆఫ్ హిస్ సన్. హ్మ్. ఆ కొడుకుని ఎలా పట్టుకుంది? తను బాధ కొడుకు తీరిపోద్ది. తను బాధ లాస్ట్ తీరిపోద్దని ఎలా చెప్తారు? అవతార్ సింగ్ ఒకటుంటది. ఫ్లెచర్‌కి ఒకటుంటది. షింజన్‌కి ఒకటుంటది. నీకు యాక్చువల్లీ చూడు సినిమాలో చాలా ఎలిమెంట్స్ తీసుకొస్తారు. 8 సెంచరీస్ వెనక్కెళ్ళేసరికి నీకు స్టోరీలో ఏముంటది? కొట్టుకోవడానికి ఏముండదు. అప్పటికి జీసస్ అల్లా లేరని చెప్పని డైలాగ్ కూడా ఉంటది. హ్మ్. కొట్టుకోవడానికి 2 నెలలని. ఇప్పుడు కొట్టుకోవడానికి ఎన్ని రీజన్‌లున్నాయి? మట్టుంది. పుణ్యకోటి మట్టి కోసం ఫైట్ హ్మ్. చేస్తాడు. శామ్ మట్టుంది. ఒక క్రిమికో మోస్ట్ బయో వార్. హ్మ్. ఒకళ్ళు లైక్ ఎబోలా గురించి మెన్షన్ చేస్తారు మూవీలో. ఎబోలా గురించి ఇప్పుడు అదే మెన్షన్ ఇప్పుడు ఇది. ఎబోలా గురించి మెన్షన్ చేస్తారు. హీరోయిన్ వచ్చి మడ అంటది. హ్మ్. నాడర్ వచ్చి మీరు ఏ ప్రాంతం వారని అంటాడు. బామ్ అవును. వచ్చి అదే బామ్ యాక్చువల్లీ అందరిలో అందరికన్నా అక్కడ అగ్రహారంలో పెరిగిన వాళ్ళందరికన్నా బామ్కి వచ్చి ఇచ్చే ఆర్క్ ఎంత బాగుంటుందంటే బామ్ వాళ్ళకు ఆడు నల్లవాడు మనోడా కాదా అని అంటే ఊరుకోరా నా కొడుకు ఎండలో పడిపోయి నల్లబడిపోయాడు అని హ్మ్. చెప్తుంది. అవును. అంటే ఆమెకు ఆ డిస్క్రిమినేషన్ లేదు. అవును. హీ టాక్స్ అబౌట్ డిస్క్రిమినేషన్ దేర్. ఈవెన్ జపాన్ వర్సెస్ అమెరికా అది నీకు తీసుకొస్తాడు. ఎండింగ్ రిమెంబర్ కాదు. ఇక్కడ యూకా సీన్ ఉంటే యూకా అంటది. ఏంటి హిరోషిమాలో పుట్టిన అమ్మాయిగా నేను చెప్తున్నాను గోవింద్ అని చెప్పి అక్కడ తీసుకొస్తది మళ్ళీ కాన్వర్జేషన్. ఎండింగ్లో కూడా ఫ్లెచర్ అడుగుతాడు. రిమెంబర్ పర్ల్ హార్బర్, అదే రిమెంబర్ హిరోషిమా అంటే అప్పుడు రిమెంబర్ కౌంటర్ డైలాగ్ తినేస్తాడు. దట్ ఈస్ అన్ ఎలివేషన్ సీన్. అంతే ఎలివేషన్. దట్ ఈస్ అన్ ఎలివేషన్ సీన్. బాగా తీసుకొస్తాడు. పుణ్యకోటి ఈజ్ ఎ క్రిస్టియన్. పక్కన ఈ తమ్ముడు కవిత బాగా పాడతాడు. ఉద్యమం అని చెప్పి అతను పాడుతుంటే ఒకటి పాడతాడు చాలా బాగుంటుంది మట్టి గురించి దీనికి. దానికి ఇంటర్కట్లో మట్టిలో దేవుని పాడుతుంది. దేవుని బయట తీస్తారు మళ్ళీ అవునవును. మట్టిలో నుంచి. మళ్ళీ దాని తర్వాత నీకు మళ్ళీ ఇంకోటి పాడు వీడికి ఇంకోటి సరిపోదని చెప్పినాడు. మీన్ వైల్ దే ఎస్కేప్. అవును. అందుకు ఇంకోటి పాడన్నప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి చెప్తాను నేను. సారీ కట్ చేస్తున్నా. ఏంటంటే నీ క్లైమాక్స్లోని మళ్ళీ ఈడే పాట పాడతాడు. క్రిస్టియన్ ఇక్కడ తను పాడేదేంటి మా గుండెలో వెలిసిన నల్లనయ్య అని చెప్పి పాడతాడు. రేపల్లి మా గుండె రేపల్లిలో వెలిసిన నల్లనయ్య అని చెప్పి. సో ఇంతకన్నా అలానా? చిన్న ట్విస్ట్ అని చెప్పడానికి ఇది చాలు. ఇలాంటి జస్ట్ చెప్దామనే. యాక్చువల్ నాకు గోవింద్ మాట్లాడే కాన్వర్జేషన్స్ నచ్చుతాయి. శౌచాలయ ఇది కానీ ఎండింగ్లో దేవుడు ఉంటే బాగున్ను. ఇద్దరు కమల్ హాసన్ ఐడియాలజీ ప్యూర్ క్యారెక్టర్ నుంచి ఎందుకు కమల్ హాసన్ ఐడియాలజీ అని చెప్పి. ఎందుకు వితండవాదం చేస్తుంటాను. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్లు కూడా ఉన్నాయి కదా ఏవైతే ఇవి ఈ సీన్స్ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యూటిఫుల్ ట్రాన్సిషన్స్ అన్ని రాసిన కమల్ హాసన్ అని నా ఫీలింగ్. అన్బేషవం తీసుకో. అన్బేషవంలో దేర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సీన్. మంచి మ్యాన్లీ ఉండి మంచి ముస్టాచ్ చేసి కమ్యూనిస్ట్ ఐడియాలజీతో బ్లాక్ షర్ట్ వేసుకొని అంత బాగున్నాడు. ఒక యాక్సిడెంట్ అయిపోయాక ఒక సోడబుడ్ కళ్ళజోడుతో ఈ ఫేస్ అంతా అవును. పోయి మీసాలు సరిగ్గా లేక ఇదంతా బర్న్ అయిపోయి హెయిర్ మొత్తం బాల్డ్ అయిపోయి ఆ ట్రాన్సిషన్ షాట్ అయితే ఇప్పుడు చెప్తాడు మాధవన్ క్యారెక్టర్ కూర్చొని ఆ ట్రాన్సిషన్ షాట్ అయితే దట్స్ బ్యూటిఫుల్లీ డన్. అంతే. అంటే అవును. టెక్నీషియన్ తెచ్చిందో ఎవరో ఇది చేసిందో కాదు. ఇట్స్ రిటర్న్ ఆన్ పేపర్ బై కమల్ హాసన్. ఇఫ్ యు ఆర్ రైటింగ్ అ స్టోరీ రైట్ యువర్ ట్రాన్సిషన్స్ దేర్. నువ్వు అనుకున్న ట్రాన్సిషన్ పేపర్లోనే రాయి. ఫస్ట్ రోజు అనుకున్నాను అంటే నువ్వు ట్రేస్ బ్యాక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్యారెక్టర్ ఉంటే స్టోరీ ఇంకా బెటర్ అవుద్దని. అంటే నాకు తెలిసి అదే ఉంటుంది. హీ షుడ్ హ్యావ్ రిటర్న్ 100 డ్రాఫ్ట్స్ ఈజీలీ. నాకు అనిపించింది అని సింగిల్ డ్రాఫ్ట్లో రాస్తే ఈవెన్ దో హీస్ బ్రిలియంట్. 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. 10 ఎన్ని ప్రాబిలిటీస్ ఆలోచించాలి ఇక్కడ ఏ క్యారెక్టర్ యాక్చువల్లీ ఆ ఫ్లెచర్ క్యారెక్టర్ అనేది బాగా డెవలప్ అయింది. వీళ్ళు యూఎస్ వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ ఫ్లెచర్ క్యారెక్టర్ డెవలప్ చేసినట్టు. అంటే అందుంది క్యారెక్టర్ ఉంది కానీ అది డెవలప్ అయ్యింది ఎప్పుడంటే వాళ్ళ డిస్కషన్లో యూఎస్ వెళ్ళేటప్పుడు అప్పుడు కేఎస్ రవికుమార్ కమల్ హాసన్ కలిసి డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఇంకా డెవలప్ అయింది. యాక్చువల్గా కిందక నువ్వు అదే రిలీజన్ గురించి చెప్తున్నప్పుడు ఈ సినిమాలో నీకు అన్నీ చూపిస్తారు. ఒక ఎథీస్ట్ని చూపిస్తారు, హిందువులు ఉంటారు, ముస్లిం ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు, అందరినీ చూపిస్తారు. సారీ మన సింగ్ ఉంటాడు, అవతార్ సింగ్. సో ఎవరిని వదలలే, అన్నీ చూపించాడు. ఎవరిని వదలరు. అండ్ అన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. నీకు వరల్డ్ ఎంత కాంప్లికేట్ అయిందో అంతే. నీకు మనీ గురించి ఆశపడే వాళ్ళు ఉంటారు. అవును. మట్టిని తవ్వేసి తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. దేర్ ఇస్ ఆల్సో లాట్స్ ఆఫ్ కామెడీ ఇన్ ఫిల్మ్ ఇన్ ది సినిమా. ఖలీఫుల్లా కామెడీ చేస్తుంటాడు బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఖలీఫుల్లా అంత మంచోడని చెప్పడానికి చేస్తుంటాడు ఆ కామెడీ. సినిమాలో నచ్చిన పాయింట్స్ ఇవి. ఇఫ్ యూఆర్ రైటింగ్ సినిమా అంటే నాకు అనిపించింది నేను సినిమా ఇఫ్ ఐఎమ్ రైటింగ్ మై స్టోరీ
ఐ డెఫినెట్లీ కన్సిడర్ కమల్ హాసన్ స్టైల్ ఆఫ్ రైటింగ్. కూర్చొని ఎవ్రీథింగ్ షుడ్ బి రిటన్ ఆన్ పేపర్. ఇఫ్ యు ఆర్ స్టిచింగ్ టూ సీన్స్ అంటే ప్యానే చాలా వింతగా తీసుకొస్తాడు. స్టార్టింగ్లో సముద్రం నుంచి ఇలా జస్ట్ ప్యాన్ చేసినప్పుడు నువ్వు ఇప్పుడు ఏంటి ఆ 1917 సినిమా ఉంది, అవును. ఆ సింగిల్ లాంగ్ Single, టేక్, అవును. దాంట్లో అన్ని వాడతారు ఆ టెక్నిక్స్ అన్నీ. బట్ కమల్ హాసన్ డిడ్ ఇట్ వే లాంగ్ ఎగో. ఎందుకు నీకు ఉత్తమ్ విలన్ సినిమాలో ఒక సీన్ బాగుంటుంది, నాకు మీ పోలికలు రాలేదని చెప్పి నెక్స్ట్ షాట్లో ఇలా అంటుంటుంది పాప, అవును. ఇద్దరు ఎలా అని అంటుంటారు, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ కదిలిపోతుంటుంది ఆ సీన్లో. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ సీన్ రిటన్ బై కమల్ హాసన్. ఆయన మాస్క్ అంతా తీసేస్తుంటాడు, నా హిస్ రియల్ ఫేస్ ఇస్ కమింగ్, అవును. బ్యాక్గ్రౌండ్ కదిలిపోతుంటుంది సెట్ని. యాక్చువల్గా అంటే ఏదో కమల్ హాసన్కి సడన్గా ఐడియా వచ్చింది మన పదవతాలు చేసేద్దాం అని ఐడియా కాదు. యాక్చువల్గా ఇది తన హోల్ ఫిల్మోగ్రఫీలో చాలా దగ్గర ఉంటుంది. మనం ఈ దశావతారం గురించి మాట్లాడుకోవాల్సిన ఇంకో సినిమా మైకేల్ మదన్ కామరాజు. యాక్చువల్గా చాలా మంది ఆ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటారు. అందులో ఆ క్లైమాక్స్ కూడా ఇంతే, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఒకే దగ్గర కనిపిస్తారు. సో తనకు అప్పటి నుంచి ఉంది ఆ ఐడియా ఎలా తీయాలి అనేది. సో ఖచ్చితంగా అది దశావతారానికి హెల్ప్ అయి ఉంటుంది. అండ్ చెప్తున్నాను కదా, నువ్వు చెప్పిందే ఖచ్చితంగా ఇది పేపర్ మీద రాసుకోవాలి ముందు. నువ్వు పేపర్ మీద రాసుకున్న నా మైండ్లో ఐడియా ఉంది, నేను డైరెక్టర్ చెప్తాను, తను తీసేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు సెట్కి వెళ్ళాక ఖచ్చితంగా పోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా తీశారు జయలలిత. సార్ ముగ్గురు ఉంటారు. ఒక సీన్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ చెప్తారు, ఈ సీన్లో ఒక డైలాగ్ చెప్పాలి, ఎవరు జై చెప్పాలి డైలాగు, ఇంకా మిగతా ఇద్దరు కూడా ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తారు, జై డైలాగ్ చెప్తాడు అని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ గారు సీన్ చేసేసారు, సీన్ అయిపోయింది, చాలా బాగా చేశాడు, డైరెక్టర్ చప్పట్లు కొట్టేశారు, సీన్ అయిపోయింది, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియలైజ్ అయింది ఏంటంటే, నేను డైలాగ్ అనర్గళంగా చెప్పేస్తున్నాను, నేను ఆ నెత్తి అనేది మర్చిపోయినా, స్టాబ్లింగ్ చేయట్లేదు గుర్తొచ్చి ఆ సీన్ మళ్ళీ రీషూట్ చేశారు. సో ఆ సీన్ మళ్ళీ రీషూట్ చేయాలంటే 3 సార్లు చేయాలి. ఇక్కడ జైలా చేసేయాలి, మళ్ళీ లౌడ్ లాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ కుషులో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో వాట్ ఇఫ్ అదే దశావతారం ఎన్నిసార్లు జరిగి ఉండొచ్చు, మిస్టేక్ జరిగితే, అందుకే పేపర్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అయినా స్టిల్ నీకు ఎంత పేపర్ ఉంటే జరిగి ఉండొచ్చు మిస్టేక్. పేపరే కాదు, షార్ట్ డివిజన్ కూడా ఉండాలి నీకు. అది ఇది ఈ ఫ్రేమ్ కావాలి, షార్ట్ డివిజన్ ఉండాలి. ఇక్కడ ఇలా అవతార్ సింగ్ నడిచి వెళ్ళిపోతుంటే వీళ్ళు మెట్లు ఎక్కుతారు, ఈ లిఫ్ట్ లో ఉండాలి, దిస్ షుడ్ బి దేర్, లేకపోతే నువ్వు చేయలేవు సినిమా. అంటే స్టోరీ బోర్డింగ్ ఎందుకు అని చాలా మంది అంటుంటారు. నువ్వు స్టోరీ బోర్డ్ వేసుకోకపోతే ఏ సీన్, అండ్ సినిమా కూడా ఎడిట్ ముందే అయిపోయిందని నా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు ఇట్స్ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైం. ఇప్పుడు నువ్వు వారణాసి సినిమా కూడా తీసుకో, రాజమౌళి ఈ షార్ట్ ప్రిసైజ్గా ఎంతసేపు తీయగలడు. పులి 2 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టలేడు కదా. ఒక పులిని తీసుకొచ్చి 2 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టలేడు. ఎన్ని ఫ్రేమ్స్ ఉండాలని కూడా లెక్క ఉంటుంది. సో ఒక ఫ్రేమ్ రెండర్ చేయడానికే చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఆ ఎడిట్ నువ్వు ఫిక్స్ అవ్వాలి. సో పేపర్లో స్క్రిప్ట్ ఎడిట్ ఫస్ట్ అవుతాయి, స్క్రిప్ట్ అండ్ ఎడిట్ ఫస్ట్ అయిన తర్వాత మిగతావన్నీ వస్తాయి. మ్యూజిక్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ లేటర్. మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ ఫిల్మింగ్ అనేది లాస్ట్ చేస్తారు వాళ్ళు. ఫిల్మింగ్ కానీ పోస్ట్లో విఎఫ్ఎక్స్ యాడ్ చేసుకోవడం కానీ ఏదైతే స్టార్టింగ్ చేస్తారో ఎవ్రీథింగ్ షుడ్ బి అచీవ్డ్ ఆన్ సెట్. ఎంతమంది ఉన్నారు సెట్ ఫ్రేమ్లో అని రాయకపోతే ఇక్కడికి వచ్చాక ఈ క్యారెక్టర్ నువ్వు యాడ్ చేయాలనేది కూడా ఇంప్రూవైజేషన్ ఉండకూడదు. నీకు సడన్గా మారిపోద్ది, ఇంకో డే మారిపోద్ది, ఇంకో షెడ్యూల్ మారిపోద్ది. ఇట్స్ హెక్టిక్ షెడ్యూల్, ఎన్ని రోజుల్లో తీసారో కూడా మనకు తెలియదు. కానీ బడ్జెట్స్ పెరిగిపోతాయి. యాక్చువల్లీ జరిగింది మూవీకి, బడ్జెట్స్ అనేవి సినిమా డేస్ పెరిగిపోతున్నాయి, బడ్జెట్ పెరిగిపోతున్నాయి అనుకున్న దానికన్నా ఆల్మోస్ట్ 40 crores ప్లస్ అయింది ఈ మూవీకి. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ ఆస్కర్ రవిచంద్రన్ అనుకుంటా, ఆయన ఇంకా చాలు బడ్జెట్ అయినంత చాలు ఇంకా ఆపేయండి ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఇంకా సునామీది షూట్ చేయాలి వీళ్ళు. సో ఇంకా సునామీ ఉందని చెప్తుంటే ఏం పర్లేదు, ఏవో నీళ్ళు జల్లేసి ఆ సీన్ని షూట్ చేసేయండి, ఆ రకంగా తీసుకెళ్ళిపోదాం అన్నమాట. లేకపోతే ఇంకా బాగా వచ్చేదట సునామీ సీన్. ఇందాక మనం ఆ లేయరింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు అన్ని లేయర్స్ చేయాల్సి వస్తే సునామీ సీన్కి ఏం లేయర్స్ చేయాలి, మల్టిపుల్ ఉండి నాకు తెలిసి 10+ ఉండొచ్చు. ఆ సునామీ చేయాలి, బోట్స్ ఇవన్నీ. సో అంత కష్టపడ్డారు. అంటే కమల్ హాసన్ లాంటి వాడికి నాకు తెలిసి చాలాసార్లు వచ్చాయి బడ్జెట్ ఇష్యూస్. అండ్ ఈ సినిమా తర్వాత ఇదే కమల్ హాసన్ ప్లాన్ ఏంటంటే మర్మయోగి అనే సినిమా తీయాలి, ఇంకోటి ఏంటి ఆ సినిమా పేరు మృదునాయకం. ఈ 2 సినిమాలు తీయాలి. యాక్చువల్లీ నాకు తెలిసి 2 సినిమాలు కూడా అంతే బడ్జెట్ ఇష్యూస్ ఆగిపోయి. సో కమల్ హాసన్ లాంటి ఒక ఫిల్మ్ మేకర్కి బడ్జెట్లు వచ్చి ఉంటే మనం ఇలాంటి దశావతారం లాంటి ఎక్స్పీరియన్స్ ఇంకెన్ని చూసి ఉండేవాళ్ళము, ఇంకెన్ని నెల మాట్లాడుకునే వాళ్ళము మనం. అది అనిపిస్తుంది నాకు కమల్ హాసన్ బడ్జెట్. యాక్చువల్లీ నాకు దశావతారం అనే సినిమాయే కాదు, ఎవ్రీ ఫిల్మ్ విచ్ ఈస్ రిటర్న్ బై కమల్ హాసన్ ఈజ్ అ మాస్టర్ పీస్. అవును, అంటే ఉత్తమ్ విలన్ పోయింది కానీ ఉత్తమ్ విలన్ ఈజ్ ఆల్సో గ్రేట్. అంటే నువ్వు ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇఫ్ యూ వాచ్ ఉత్తమ్ విలన్, చాలా మంచి అనాలజీస్ ఉంటాయి సినిమాలో, చాలా మంచి ఐడియాస్ ఉంటాయి. చచ్చిపోలో అంటే దాని స్టోరీ చాలా బాగుంటుంది. ఎప్పటికీ అంటే ఆడు ఒకడు చచ్చిపోతున్నాడు, ఎప్పటికీ ఎన్నిసార్లు అంటే ఆ స్టోరీలో ఆడు ఎన్నిసార్లు చచ్చిపోయినా బతికొచ్చేస్తుంటాడు, రియాలిటీలో ఆడు చచ్చిపోతుంటాడు. అవును. సో వాట్ ఇఫ్ ఆడు ఎండింగ్లో ఎలా బతికాడు, ఈడు త్రూ స్టోరీ అంటే ఈడు లాస్ట్ చెప్పిన సినిమా వల్ల త్రూ స్టోరీ ఈడు ఎలా ఫర్ ఎవర్ బతికిపోతాడు. ఆ ట్రాన్సిషన్ బాగుంటుంది, స్మైల్ ఎండింగ్ క్లైమాక్స్, స్టార్స్లో ఆడు ఫేస్ స్మైల్ పెడతారు.
అండ్ ఆ సన్ ఎమోషన్ ఉంటుంది. సన్ అంటే నేను డైరెక్టర్ బ్రో అవ్వాలనుకుంటున్నా అని. మృత్యుంజయహో సాంగ్ ఇప్పుడు ఇన్‌స్టాలో మోస్ట్ ట్రెండింగ్ థింగ్ అది. అయిపోయింది ఆల్మోస్ట్ లాస్ట్‌కి వచ్చేసాం. నేను స్టార్టింగ్ చెప్పిన లైన్స్‌కే స్టిక్ అయి ఉంటా. నాకు దశావతారం మొత్తం చూసాక ఏ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినా సరే, అంటే ఇప్పుడు నేను మళ్ళీ చూస్తే అనిపించింది ఏంటంటే, దశావతారం ఒక లవ్ స్టోరీ. ఇది నేను బాగా నమ్ముతాను నేను. అంటే ఏ దేవుడి వల్ల అయితే ఇద్దరు విడిపోయారో, మళ్ళీ అదే దేవుడు ఇద్దరిని కలిపాడు అనే పాయింట్‌తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే సినిమా ఇది. అంటే ఆబ్వియస్‌గా మిగతా క్యారెక్టర్స్‌ని కలుపుకుంటే ఇదొక థ్రిల్లర్ టైప్‌లో ఎళ్ళే సినిమా అనుకో. బట్ స్టిల్ ఈ పాయింట్ నాకు బాగా నచ్చుతది. మిగతా అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అసిన్ సీన్ లేకపోయినా, అసిన్ అనే క్యారెక్టర్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. ఆ రంగనాథ్ నంబి అనేవాడు ఒక బ్యాచిలర్ అని చూపించినా సరే, నీకు నార్మల్‌గా స్టోరీ వెళ్ళిపోద్ది. ఏం మారదు. సినిమా ఏం మారదు. బట్ ఈ యొక్క టోటాలిటీ తీసుకురావడానికి అంటే ఎందుకు ఇది జరగడానికి ఇంకొక రీజన్ ఏంటి అని చెప్తే, ఏ దేవుడి వల్ల అయితే ఇద్దరు విడిపోయారో, మళ్ళీ అదే దేవుడి వల్ల ఇద్దరు కలిసారు. అండ్ లాస్ట్ షాట్ కూడా అదే ఉంటుంది నీకు. వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నది, హీరోయిన్ ప్రపోజ్ చేసేది సేమ్. ఏ విగ్రహం వల్ల అయితే విడిపోయారో, ఏ విగ్రహం దగ్గర అయితే విడిపోయారో, అదే విగ్రహం దగ్గర హీరోయిన్ ప్రపోజ్ చేస్తది హీరోకి. నాకు నీ మీద లవ్ ఉందని. అది కూడా సముద్రం నుంచి ఆ! కొట్టొచ్చింది. ఏ సముద్రంలో పడిపోయి కొట్టొచ్చింది. అండ్ అది కూడా నీకు ఆర్గానిక్‌గా జరుగుతది. అంటే నువ్వు ఇందాక చెప్పినట్టే, ఇందాక ఏం చెప్పావు? హీరోయిన్‌కి హీరో మీద ఉన్న ఇది పోతే అపోహ పోద్దని చెప్పి. అది అక్కడ స్టార్ట్ అవుద్ది ఫస్ట్. అంటే ముందంతా హీరోయిన్ ఏమనుకుంది? హీరోయిన్ టెర్రరిస్ట్ అనుకుంటది. ఆ పోలీస్ వచ్చి చెప్పేటప్పుడు తెలుస్తది. ఓకే. హీరో టెర్రరిస్ట్ కాదని. అండ్ నెక్స్ట్ ఏంటి? హీరోకి కావాల్సింది హీరోయిన్ కాదు. జస్ట్ ఆ వైరస్, ఆ వైల్ ఉన్నది కావాలి అనుకుంటే పట్టుకెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే ఫ్లెచర్ హీరోయిన్ తీసుకెళ్ళిపోయి నీ కోసం గోవింద్ వస్తారంటే హీరోయిన్ నమ్మదు. నా కోసం వాడు రాడు. రాడని. ఆ! ఎందుకంటే నీకు 800 ఇయర్స్ బ్యాక్ అదే జరిగింది. హీరోయిన్ అప్పుడు కోసం రాడు. నిలిచాడు. వెళ్ళిపోతాడు. నాకు దేవుడే కావాలని చెప్పి చచ్చిపోయి వెళ్ళిపోతాడు. కానీ ఈసారి హీరోయిన్ కోసం అది పట్టుకొని వచ్చేస్తాడు హీరోయిన్ కోసం. అక్కడ లవ్‌లో పడుతది. సో నీకు ఆర్గానిక్‌గా స్టెప్ బై స్టెప్ వెళ్తది. ముందు తన మీద ఉన్న అపోహ పోయింది. ఈడు మంచోడే అని. నెక్స్ట్ నా కోసం వీడు నిలబడతాడు అనే నమ్మకం వస్తది. సో నేనైతే ఇదంతా నచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా నా మైండ్‌లోని దశావతారం అంటే ఇదే అవతారాలు, ఇంత యాక్షన్ అని ఉంది గానీ, రీసెంట్‌గా నాకు మళ్ళీ చూసాక నాకు వచ్చిన కొత్త పర్స్పెక్టివ్ ఏంటంటే దశావతారంలో ఒక లవ్ స్టోరీ కూడా ఉందని. నాకు ఇప్పుడు అది కొత్తగా అనిపిస్తుంది. సో క్లోజింగ్ థాట్స్ ఏంటంటే ఈ సినిమా ఇట్స్ మచ్ నీడెడ్ రైట్ నౌ. ఇలాంటి సినిమా ఇప్పుడు రావాలి. అంటే ఇప్పుడు వచ్చినోడు ఎవరు 1 ఇయర్‌లో అప్పట్లోనే 1, 2 ఇయర్స్‌లో పుల్ ఆఫ్ చేశారనుకుందాం. ఇప్పుడు 10 ఇయర్స్‌లో పుల్ ఆఫ్ చేస్తారు. అప్పట్లో అంత బడ్జెట్‌లో తక్కువ బడ్జెట్ ఈవెన్ ఇప్పుడు అది ఎక్కువ అప్పటికి అది ఎక్కువ బడ్జెట్ అయినా ఇప్పుడు ఈజీగా 500-600 అవుద్ది. అవును. అండ్ మోర్ మోర్ ఆఫ్ రియలిజం నాట్ హీరోయిజం. రియలిజం మీద వెళ్ళే సినిమా. అండ్ ఈ 10 అవతారాల కన్నా నాకు నచ్చిన అవతారం 11 అవతారం రైటర్ అవతారం. కమల్ హాసన్ రైటర్ అవతారం. హ్మ్. అవును. నేను తీసుకోవాలనుకుంటే ఆ 11th అవతారం నుంచే నేర్చుకుంటా ఏదైనా కూడా. యాక్చువల్లీ అయిపోయింది ఈరోజుతో దశావతారం. కానీ మళ్ళీ ఏదో రోజు కమల్ హాసన్ ఫిల్మోగ్రఫీలో ఇంకొక 2, 3 మూవీస్ కలిపి ఒకసారి ఇంకో డిస్కషన్ చేద్దాం మనం. బెటర్. డెఫినెట్లీ ఫిల్మోగ్రఫీ అంతా ఒకసారి డిస్కస్ చేద్దాం. అది. దట్స్ ఇట్. యాక్చువల్లీ మా ఛానల్ ఫాలో అయ్యి ఉంటే మేబీ 3 మంత్స్‌కి ఒకసారి పెడతాం. బట్ మీ క్లాస్ డీటెయిల్ తెలిసే ఉంటది. మేమేమైనా తప్పులు చేసున్నా ఆబ్వియస్‌గా జరిగి ఉంటాయి. చాలా నెర్వస్ ఫీల్ అయ్యి ఉంటాం ఫస్ట్ వీడియో కాబట్టి. సో జరుగుతాయి. కాకపోతే నెక్స్ట్ వీడియో నుంచి ఇంకొంచెం గ్రో అవ్వడం, ఇంకొంచెం డెవలప్ అవ్వడం, మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియో ఇంకొంచెం బెటర్‌గా వస్తది. అదైతే కన్ఫర్మ్. కలుద్దాం మళ్ళీ. సో తప్పులుంటే క్షమించండి. క్షమించండి.